హలో అండ్ వెల్కమ్ టు ఐఏసీ. ఈ వీడియోలో ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ కి సంబంధించిన షిఫ్ట్ 1 క్వశ్చన్స్ ఉన్నాయి కదా, అది దాని రిలేటెడ్ కాన్సెప్ట్ నెక్స్ట్ టైర్ 2 ఏదైతే ఉందో దానికి కూడా యూస్ఫుల్ అయ్యేలాగా మిగతా ఎగ్జామ్స్ కి కూడా మనం డిస్కస్ చేద్దాం. అయితే దానికన్నా ముందర మనకి చాలా మంది స్టూడెంట్స్ ఈ షిఫ్ట్ 4 జరుగుతుంది కదా రోజు, షిఫ్ట్ 4 షిఫ్ట్ 3 వాటికి సంబంధించిన క్వశ్చన్స్ పెడుతున్నారు. ఈవెన్ షిఫ్ట్ 1 షిఫ్ట్ 2 కి సంబంధించినవి కూడా పెడుతున్నారు. మీరు పెట్టే ప్రతి క్వశ్చన్ కూడా మాక్సిమం మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. సో ఈ వీడియోలో మీరు నిన్న పెట్టిన షిఫ్ట్ 3 షిఫ్ట్ 4 క్వశ్చన్స్ ఉన్నాయి కదా, వాటికి సంబంధించినవి కొన్ని మనం ఇక్కడ డిస్కస్ చేసాం. మిగతావి మనకి నెక్స్ట్ షిఫ్ట్ వీడియో ఉంటుంది కదా, సో దాంట్లో డిస్కస్ చేద్దాం. ఈ రోజు జరిగిన క్వశ్చన్స్ చూద్దాం. సో క్వశ్చన్ మనకి చెరీ ఫోక్ డాన్స్ ఫ్రమ్ విచ్ స్టేట్ అని చెప్పేసి వచ్చిందంట. ఇది ఆర్ట్ అండ్ కల్చర్ కి సంబంధించి. సో ఆన్సర్ వచ్చేటప్పటికి రాజస్థాన్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఫోక్ డాన్సెస్ మీద ఆర్ట్ అండ్ కల్చర్లో క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు, అది కామన్. దీని నుంచి నెక్స్ట్ ఎగ్జామ్స్కి కానీ టైర్కి కానీ నెక్స్ట్ షిఫ్ట్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి కానీ యూస్ఫుల్ ఉండేలాగా కొంత కంటెంట్ చూద్దాం. రాజస్థాన్లో ఈ చెరీ ఫోక్ డాన్స్ ఏదైతే ఉందో దీనిని గుజార్ కమ్యూనిటీ అని చెప్పేసి ఉంటుందంట. ఈ గుజార్ కమ్యూనిటీ ఎక్కువగా ప్రదర్శించడం జరుగుతుంది. ఇందులోనూ ఇంకో డిఫరెంట్ థింగ్ ఏంటంటే, గుజార్ కమ్యూనిటీలో మనకి బేబీకి జన్మనిస్తారు కదా, బేబీస్ పుట్టినప్పుడు ఎస్పెషల్లీ మేల్ బేబీస్ కనుక పుట్టినట్టయితే వాళ్ళకి టైంలో ఈ గుజార్ కమ్యూనిటీ రాజస్థాన్లో చెరీ ఫోక్ డాన్స్ అనేది ప్రదర్శించడం జరుగుతుంది. దాంతో పాటుగా మనకి ఫెస్టివల్స్కి కూడా సెలబ్రేట్ చేస్తారంట. అండ్ నెక్స్ట్ వీళ్ళు ఇదే ఫోక్ డాన్స్ కోసం అని చెప్పేసి డోల్కా అనే దాన్ని యూజ్ చేస్తారు. రాజస్థాన్లోని మ్యాక్సిమం ఫోక్ డాన్సెస్ అన్నిటికీ కూడా డప్పు లాంటిది అంటాం కదా, డోలు, ఆ డోల్కాని యూజ్ చేయడం జరుగుతుంది. దాంతో పాటుగా భాంకియా అని చెప్పేసి ఇంకొక ఇన్స్ట్రుమెంట్ ఉంది. ఈ ఇన్స్ట్రుమెంట్స్ని వాళ్ళ ఫోక్ డాన్సెస్లో ఎక్కువ వాడుతూ ఉంటారంట. అలాగే చెరియా డాన్స్ తర్వాత అసలు రాజస్థాన్లో వన్ ఆఫ్ ద టాప్ నోచ్ డాన్స్గా గూమర్ డాన్స్ని చెప్పడం జరుగుతుంది. రాజస్థాన్లో అత్యధికమైన ట్రైబ్స్ కూడా మనకి బిల్ ట్రైబ్స్ ఉంటారనమాట, బిల్ జాతి. వీళ్ళు ఎక్కువగా ఈ డాన్స్ని ప్రదర్శించడం జరుగుతుందంట, గూమర్ అనే దాన్ని. అండ్ గూమర్ తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్గా కత్ పుత్లియా అనే దాన్ని చెప్తాం. తోలుబొమ్మల ఆట అంటాం చూసారా, పుత్లీ అంటే అర్థం డాల్ అని వస్తుందంట. సో మనకి తోలు బొమ్మల ఆటలో స్టోరీస్ చెప్పడం కోసమని కత్ పుత్లియా అనే దాన్ని తీసుకురావడం జరుగుతుంది. ఇలాంటివి, ఇది కూడా రాజస్థాన్కి సంబంధించిన ఫోక్ డాన్సే. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంకొకటి కల్ బెలియాగా చెప్తారు. కల్ బెలియా అనే డాన్స్ని స్నేక్ డాన్స్ అని కూడా అనొచ్చు. వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ డాన్స్ ఇన్ ఇండియా. కల్చర్ పరంగా రాజస్థాన్లో కానీ భారతదేశంలో కానీ పాపులర్ డాన్స్గా కల్బెలియా లేదా స్నేక్ డాన్స్ అనే దాన్ని చెప్తాం. దీన్ని కల్బెలియా అనే ట్రైబ్సే మనకి ప్రదర్శించడం జరుగుతుందంట. అండ్ వీళ్ళు వచ్చేటప్పటికి 2 ట్రైబ్స్ కింద మనకి రాజస్థాన్లో విడిపోయి ఉన్నారు. ఒకటి మీవార్ కల్బెలియా అని చెప్పేసి ఉంటారు, అండ్ ఇంకొకళ్ళు వచ్చేటప్పటికి మనకి దాల్వాలి కల్బెలియా అని చెప్పుంటారు. వీళ్ళిద్దరూ ఎక్కువగా ఈ డాన్స్ని ప్రదర్శించడం జరుగుతుందంట. స్నేక్స్ ఉంటాయి చూసారా, మనకి ఏదైతే పెద్ద పెద్ద స్నేక్స్ కావచ్చు, డిఫరెంట్ స్నేక్స్ కావచ్చు, ఇలాంటి వాటిని తీసుకొచ్చి ఆ స్నేక్స్ని చూపిస్తూ ఒక డాన్స్ లాంటి ప్రదర్శనని వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అని చెప్పేసి ఉంది, వన్యప్రాణి సంరక్షణ చట్టం. 1972లో ఈ వన్యప్రాణి సంరక్షణ చట్టాన్ని తీసుకొచ్చారు. ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతూ ఉంటారు, యాక్ట్ క్వశ్చన్ అడుగుతారు, చూసుకోండి. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ని 1972లో తీసుకొచ్చారు. ఈ చట్టం ప్రకారం ఈ స్నేక్స్ లాంటి వాటితో ఆడడం కానీ, సో వాటిని ప్రదర్శించడం, ఇలాంటి వాటిని మనకి బ్యాన్ చేయడం జరిగింది లేదా కంట్రోల్ చేశారు. దాంతో వీళ్ళు అది వదిలేసి ఆ టైంలో ఉండే డాన్స్ని ప్రమోట్ చేయడం స్టార్ట్ చేశారు. అలా కల్బెలియా డాన్స్ ఇండియాలో మంచి పాపులర్ అయింది. దాని తర్వాత 2010లో మనకి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఒకటి ఉంది, యునెస్కో అని చెప్పేసి అంటాం. ఈ యునెస్కో యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేటప్పటికి మనకి ప్యారిస్లో లొకేట్ అయ్యింది అనమాట. ఒక్కొక్కసారి హెడ్ క్వార్టర్స్ కూడా అడుగుతూ ఉంటారు. ఈ యునెస్కో ఇంటాంజిబుల్ హెరిటేజ్ లిస్ట్ అనే దాన్ని తీసుకొచ్చింది. వారసత్వపు ప్రదేశాలు అయితే వరల్డ్ హెరిటేజ్ సైట్, అలా కాకుండా కొన్ని ఏవైతే కల్చరల్ పరంగా మనకి హిస్టారికల్ పరంగా ఇంపార్టెన్స్ ఉన్నాయో వాటికి ఇంటాంజిబుల్ కల్చరల్ లిస్ట్ అని చెప్పేసి ఒక సిస్టమ్ని తీసుకురావడం జరిగింది. దీంట్లో ప్రపంచ దేశంలో ఉన్న కల్చరల్ యాక్టివిటీస్ని గుర్తించింది. 2010లో యునెస్కో దాని యొక్క లిస్ట్లో కల్బెలియా డాన్స్ని కూడా గుర్తించడం జరిగింది. అంత పాపులర్ కల్బెలియా డాన్స్ కానీ, కట్పుట్లీ కానీ, గూమర్ కానీ, చారి కానీ, ఇవన్నీ కూడా రాజస్థాన్లో ఇంపార్టెంట్ ఫోక్ డాన్సెస్గా చెప్పచ్చు. సో వీటికి కామన్గా ఇలాంటి ఇన్స్ట్రుమెంట్స్ని కూడా యూజ్ చేస్తారు. అలాగే రాజస్థాన్లో మనకి పుష్కర్ మేళా అని చెప్పేసి జరుగుతుంది. ఇది ఒక ఇంపార్టెంట్ ఫెస్టివల్. ఆర్ట్ అండ్ కల్చర్లో టెంపుల్స్, ఫెస్టివల్స్, ఫోక్ డాన్సెస్ సిహెచ్ఎస్ఎల్ సిజిఎల్లో ఎక్కువ అడుగుతున్నారు కాబట్టి సో ఆల్రెడీ రాజస్థాన్కి సంబంధించిన ఫోక్ డాన్స్ చూసాం. అలాగే పుష్కర్ ఫెయిర్ లేదా పుష్కర్ మేళా అనేది కూడా జరుగుతుంది రాజస్థాన్లో. ఇందులో కేమల్ రేసెస్, ఒంటెకి సంబంధించిన రేస్
రేసెస్ ఉంటాయి చూసారా, అలాంటివి గేమ్స్ ని కండక్ట్ చేయడం జరుగుతుంది. దాంతో పాటుగా మట్కా పోడ్ అనే ఇంకొక ఫెస్టివల్ ని కూడా సెలబ్రేట్ చేస్తారంట. ఇవి వాళ్ళు చెప్తున్నారు. మట్కా పోడ్ అండ్ నెక్స్ట్ క్యామెల్ రేసెస్, ఇవన్నీ కూడా పుష్కర్ ఫెయిర్ లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్స్. ఇలాంటి మేళానే మనకి ఆసియాలోనే అతిపెద్ద మేళాని బీహార్లో కండక్ట్ చేస్తారంట. దాని పేరు వచ్చేటప్పటికి సోనేపూర్ మేళాగా చెప్పడం జరుగుతుంది. ఈ సోనేపూర్ ఫెయిర్ లేదా సోనేపూర్ మేళాలో భారతదేశంలోని చాలా చోట్ల నుంచి యానిమల్స్ అనేవి దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనకి జల్లికట్టు అనేది తమిళనాడులో ఎంత ఫేమస్, కంబాలా అనేది కర్ణాటకలో ఎంత ఫేమస్, అలాగే సోనేపూర్ మేళా అనేది ఆసియా మొత్తంలో కూడా ఈ యానిమల్స్ ఫెయిర్ ని బీహార్లో పాపులర్ గా చెప్పడం జరుగుతుంది. ఇవి మనకి ఫెస్టివల్స్ కి సంబంధించినవి. నేను ఇక్కడ పుష్కర్ ఫెయిర్ అని చెప్పాను చూసారా, ఇది ఆల్రెడీ సిహెచ్ఎస్ఎల్ లో 2-3 టైమ్స్ ఇప్పుడు రీసెంట్ గా జరిగిన వాటిలో మనకి మెన్షన్ చేయడం జరిగింది. సిజిఎల్ లో కూడా ఒకసారి ఒక షిఫ్ట్ లో దీన్ని అడగడం జరిగింది. ఆల్రెడీ పుష్కర్ మేళా అడిగారు కాబట్టి దీన్ని పక్కన పెడితే మనకి సోనేపూర్ మేళా, జల్లికట్టు, కంబాలా, సో ఇలాంటి వాటిని కనుక గుర్తు పెట్టుకోగలిగితే డైరెక్ట్ గా క్వశ్చన్స్ వచ్చినా రాస్తారు, లేకపోతే మామూలుగానైనా. ఇంకొక క్వశ్చన్ ఏంటి అంటే, ఈ పుష్కర్ ఫెయిర్ ఉంది చూసారా, ఇది మనకి పుష్కర్ లేక్ దగ్గర జరుగుతుందంట. రాజస్థాన్ ఈజ్ వెరీ ఫేమస్ ఫర్ లేక్స్ అండి. అలాంటిది పుష్కర్ లేక్ అనేది కూడా ఈ పుష్కర్ ఫెయిర్ దగ్గర ఉంటుంది. ఈ పుష్కర్ లేక్ గాని ఈ ప్రదేశం గాని రాజస్థాన్ లో ఆరావళి మౌంటైన్ కి ఎటు సైడ్ ఉంటాయి? ఈజియెస్ట్ క్వశ్చన్ అనుకోండి. పుష్కర్ ఫెయిర్ ఎక్కడ జరుగుతుంది? రాజస్థాన్ లో. లేకపోతే పుష్కర్ లేక్ ఎక్కడుంది? రాజస్థాన్ లో. లేదా పుష్కర్ లేక్ అనేది అరావళి మౌంటైన్స్ కి రాజస్థాన్ లో ఎటు సైడ్ ఉంది? ఇలాంటివి కొంచెం డిఫికల్ట్ గా ఉంటాయి. వెస్ట్ సైడ్ లొకేట్ అయి ఉంటది. మనకి పశ్చిమం వైపున ఈ పుష్కర్ లేక్ అనేది ఆరావళి పర్వతాలకి ఆనుకుని ఉంటుంది. ఆరావళి పర్వతాలు ఉన్నాయి చూసారా, వాటిని ఓల్డెస్ట్ ఫోల్డ్ మౌంటైన్స్ ఇన్ ఇండియాగా చెప్పడం జరుగుతుంది. అతి పురాతనమైన పర్వతాలుగా, లైన్ ఆఫ్ పీక్స్ గా ఆరావళి పర్వతాల్ని రాజస్థాన్ లో చెప్తారు. అంతేకాకుండా రాజస్థాన్ ఈస్ వెరీ ఫేమస్ ఫర్ థార్ డెజర్ట్, థార్ ఎడారి అంటాం చూసారా, దానికి ఫేమస్. ఇదే థార్ డెజర్ట్ లో కల్బెలియా డాన్స్ ని ప్రదర్శించడం జరుగుతుందంట. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ థార్ డెజర్ట్ ఎక్కువగా ఉన్నది జైసల్మీర్ ప్రాంతంలో, రాజస్థాన్ లోనే ఉన్న జైసల్మీర్ ప్రాంతంలో ఎక్కువ ఉంటది. అందుకనే జైసల్మీర్ ని సన్ సిటీ అని, గోల్డెన్ సిటీ అని ఇలా పిలుస్తారు. అదే రాజస్థాన్ లోని జైపూర్ అనుకోండి పింక్ సిటీ అని చెప్పేసి పిలుస్తారు, ఉదయ్పూర్ ని వైట్ సిటీ అని చెప్పేసి పిలుస్తారు, జోధ్పూర్ ని బ్లూ సిటీ అని చెప్పేసి పిలుస్తారు. అలా ఎక్కువ భాగం థార్ డెజర్ట్ రాజస్థాన్ లో జైసల్మీర్ కు ఉంది. అందుకే దాన్ని సన్ సిటీ, గోల్డెన్ సిటీగా పిలుస్తారు. అక్కడ డెజర్ట్ ఫెస్టివల్ అనేది వింటర్ టైంలో జరుగుతుంది రాజస్థాన్ లో. ఆ ఫెస్టివల్ లో అట్రాక్షన్ ఆఫ్ డాన్స్ గా కల్బెలియా, దాని తర్వాత కట్ పుట్లీ డాన్సెస్ అనేవి ఎక్కువగా ఉండడం జరుగుతుంది. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ క్వశ్చన్ అండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, వాట్ ఈస్ ద ర్యాంక్ ఆఫ్ సునీల్ ఛెత్రి ఇన్ ఫుట్బాల్ అని అడుగుతున్నారు. సునీల్ ఛెత్రి తెలంగాణకి సంబంధించిన పర్సన్, ఆ టాప్ ఫేమస్ ఫుట్బాల్ ప్లేయర్ ఇన్ ద వరల్డ్ గా చెప్పడం జరుగుతుంది. ప్రెసెంట్ అయితే మనకి 3rd ర్యాంక్ లో ఉండడం జరిగింది ఈ ఫుట్బాల్ కి సంబంధించి. ఇది ఆన్సర్ అవుతుంది. అంటే ఇయర్ అనేది స్టూడెంట్స్ మనకి చెప్పలేదు కాబట్టి ప్రెసెంట్ ర్యాంకింగ్ అయితే సునీల్ ఛెత్రి గారి 3rd ర్యాంకర్ గా ఉన్నారు. టాప్ ప్లేయర్స్ ఎవరైతే ప్రపంచంలో ఉన్నారో, పోర్చుగీస్ కి సంబంధించిన క్రిస్టియానో రొనాల్డ్ కావచ్చు, దాని తర్వాత లియోనెల్ మెస్సీ, అర్జెంటీనాకి సంబంధించిన లియోనెల్ మెస్సీ ఎవరైతే ఉన్నారో, వీళ్ళ తర్వాత ప్రెసెంట్ లో మనకి 3rd టాప్ ప్లేయర్ గా సునీల్ ఛెత్రి ఉన్నారు. ఓవరాల్ గా ఇప్పుడు యాక్టివ్ గా లేని ప్లేయర్స్ లో కూడా చూసుకుంటే 4th పొజిషన్ లో ఉన్నట్టు, యాక్టివ్ గా ఉన్న ప్లేయర్స్ తో కంపేర్ చేసుకుంటే క్రిస్టియానో రొనాల్డ్ తర్వాత లియోనెల్ మెస్సీ గా తర్వాత సునీల్ ఛెత్రినే ఉన్నారు. ఇన్ఫాక్ట్ ఈయన ఫస్ట్ తన కెరియర్ ని ఫుట్బాల్లో మోహన్ బాగన్ అని చెప్పేసి ఉంది, ఈ ఫుట్బాల్ క్లబ్ తో స్టార్ట్ చేశారంట. ఇది కూడా ఒక ఎస్ఎస్సి క్వశ్చన్ అండి, ఎందుకంటే ఇండియాలో మనకి చాలా ఫుట్బాల్ క్లబ్స్ ఉన్నాయి. అండ్ మనకి ఐపీఎల్ ఎలా అయితే జరుగుతుందో టీమ్స్ ఉంటాయో, ఫుట్బాల్ కి సంబంధించి కూడా ఇలా ఫుట్బాల్ క్లబ్స్ లో మనకి డిఫరెంట్ టీమ్స్ ఉంటాయి. అలాగా మోహన్ బగన్ ఫుట్బాల్ క్లబ్ అనేది ఒకటి. దీని స్పెషాలిటీ ఏంటి అంటే, ఆసియాలోనే వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ ఫుట్బాల్ క్లబ్ గా ఇది ఉంది. బిఫోర్ ఇండిపెండెన్స్ ఓన్లీ వెస్ట్ బెంగాల్ లేదా కోల్కతా కేంద్రంగా 1889 లో దీన్ని స్టార్ట్ చేశారు. అలాంటి ఫుట్బాల్ క్లబ్ లో ఫస్ట్ టైం మనకి సునీల్ ఛెత్రి ఆయన కెరియర్ లో ఫస్ట్ టైం దీని నుంచి స్టార్ట్ చేశారంట. దాని తర్వాత ఇండియాలో ఇప్పుడు మనకి ఇండియన్ సూపర్ లీగ్ ఫుట్బాల్ అని చెప్పేసి ఇంకొక క్లబ్ ని స్టార్ట్ చేశారు. దీన్ని 2013 లో స్టార్ట్ చేశారు. మోహన్ బాగన్ తర్వాత ఆయన దీంట్లో కూడా మనకి ఆడడం జరిగింది. ఇంకా డిఫరెంట్ ఫుట్బాల్ క్లబ్స్ ఏవైతే ఉన్నాయో ఇండియాలో, వాటి తరపున కూడా చాలా ఛాంపియన్షిప్స్ లో ఈయన పార్టిసిపేట్ చేశారు. అండ్ ఈయనకి 2011 లో మనకి దాదాపుగా 2011 ఆ ఇయర్ లో అర్జున అవార్డ్ ఏదైతే ఉందో స్పోర్ట్స్ కేటగిరీలో ఆ అవార్డుని ఇచ్చారు. 2019 లో ఈవెన్ ఈయన పద్మశ్రీ అవార్డుని కూడా అందుకున్నారు.
2021లో 2021లో హైయెస్ట్ స్పోర్ట్స్ అవార్డుగా రాజీవ్ ఖేల్ రత్న అవార్డుని చెప్పడం జరుగుతుంది, రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు. అయితే రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డుని రీసెంట్గా ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు కింద చేంజ్ చేశారు కదా. ఈ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డుని కూడా అందుకున్న వ్యక్తిగా 2021లో సునీల్ ఛెత్రి గారిని చెప్పడం జరుగుతుంది. అండ్ రీసెంట్గా అయితే ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డుని 2023లో టేబుల్ టెన్నిస్కి గాను మనకున్న శరత్ కమల్ అచంటా ఉన్నారు చూసారా, ఆ పర్సన్ అందుకున్నారు. ఆల్రెడీ ఈ క్వశ్చన్ని 2 times CGL CHSL లో రిపీట్ చేశారు. 2023లో ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డ్ లేదా హైయెస్ట్ స్పోర్ట్స్ అవార్డుగా కూడా చెప్తారు. 25 lakhs దాకా క్యాష్ ప్రైజ్ ఇందులో ఇవ్వడం జరుగుతుంది. దీన్ని శరత్ కమల్ అచంటా గారు అందుకున్నారు. అర్జున అవార్డ్కి ఫస్ట్లో 5 lakhs క్యాష్ ప్రైజ్ ఉండేదంట, ఇప్పుడు దాన్ని 15 lakhs క్యాష్ ప్రైజ్ గా చేయడం జరిగింది. సో దీన్ని మనకి అందుకున్న వ్యక్తి 2011లో సునీల్ ఛెత్రి గారు. ఇలా ఈ క్వశ్చన్స్ ని మీరు గుర్తుపెట్టుకోండి. ఫుట్బాల్ కి సంబంధించి ప్రపంచంలో చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఛాంపియన్షిప్స్ ఉన్నాయి. ఒకటి సౌత్ ఏషియన్ ఫుట్బాల్ అసోసియేషన్ కప్స్ అనేవి ఉన్నాయి, వాటి గురించి మాట్లాడుకోవచ్చు. లేదా ఫిఫా, వన్ ఆఫ్ ద టాప్ నోచ్ ఫుట్బాల్ కప్ ఇన్ ద వరల్డ్ కింద ఫిఫాని చెప్పడం జరుగుతుంది. గతంలో ఖతార్లో జరిగింది. 2023లో ఫిఫా మెన్స్ వరల్డ్ కప్ అనేది సౌదీ అరేబియా కేంద్రంగా జరుగుతుంది. ఫిఫా 2023 విమెన్స్ వరల్డ్ కప్ ఉంది చూసారా, దానిని ఆస్ట్రేలియా అండ్ న్యూజిలాండ్ రెండు కూడా సంయుక్తంగా కలిసి నిర్వహిస్తున్నాయి. అయితే దీని మీద క్వశ్చన్ 2 రకాలుగా పడుతుంది. ఫిఫా విమెన్స్ ఫుట్బాల్ టీమ్ కప్ అనేది ఆస్ట్రేలియా న్యూజిలాండ్ కలిసి నిర్వహిస్తున్నాయా, ఆస్ట్రేలియా ఇండియానా, ఇండియా పాకిస్తానా, ఆస్ట్రేలియా చైనానా, ఇలా అడుగుతాయి. ఆస్ట్రేలియా న్యూజిలాండ్ కలిసి వీటిని సంయుక్తంగా నిర్వహించనున్నాయి. అలాగే ఫుట్బాల్లో కొన్ని డిఫరెంట్ క్వశ్చన్స్ కూడా అడుగుతున్నారు. ఈ స్పోర్ట్స్ కేటగిరీ ఉంది చూసారా, స్పోర్ట్స్ కేటగిరీలో ఎయిదర్ కరెంట్ అఫైర్స్ నుంచి కానీ ప్లేయర్స్ నుంచి కానీ డైరెక్ట్గా క్వశ్చన్స్ అనేవి ఇలా వస్తున్నాయి, లేదా స్పోర్ట్స్ రిలేటెడ్ జీకే టెర్మినాలజీ నుంచి క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్గా నార్మల్ ఒక ఫుట్బాల్ మ్యాచ్ జరిగిన చోట ఆ ల్యాండ్ని గనుక తీసుకున్నట్టయితే, ఫుట్బాల్ యొక్క గ్రౌండ్ గనుక తీసుకున్నట్టయితే దానికి సంబంధించిన మెజర్మెంట్స్ అడుగుతా ఉన్నారు. 360 feet ఏమో లెంత్ అవుతుంది, 160 feet వచ్చేటప్పటికి మనకి విడ్త్ అవుతుంది. ఇలాంటి క్వశ్చన్స్ కానీ, లేదా మీకు జనరల్గా క్రికెట్లో కొన్ని టర్మ్స్ యూజ్ చేస్తూ ఉంటారు చూసారా, అలాగే ఫుట్బాల్లో కూడా కొన్ని వర్డ్స్ని యూజ్ చేస్తూ ఉంటారు. ఒకటి వచ్చేటప్పటికి బై అనే వర్డ్ని యూజ్ చేయడం, ఫ్లాగ్ అనే వర్డ్, లేకపోతే బ్లూ ఫ్లాగ్ అని చెప్పేసి ఇంకొక వర్డ్, క్లిప్పింగ్ అనే ఒక పదాన్ని కూడా ఫుట్బాల్లో యూజ్ చేస్తూ ఉంటారు. క్లిప్పింగ్, బ్లూ ఫ్లాగ్, ఫ్లాగ్, బైసికిల్ కిక్, బ్యాక్, ఇలాంటివన్నీ కూడా మనకి ఎక్కువగా యూజ్ చేసేది ఫుట్బాల్లో. అంటే క్వశ్చన్ ఎలా పడుతుంది అంటే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్పోర్ట్ అండ్ యూజ్డ్ దిస్ టర్మ్ కాల్డ్ ఫ్లాగ్. ఫ్లాగ్ అనే దాన్ని ఎవరు యూజ్ చేస్తారు? స్విమ్మింగ్లో యూజ్ చేస్తారా, ఫుట్బాల్లో యూజ్ చేస్తారా, కబడ్డీలో యూజ్ చేస్తారా, క్రికెట్లో యూజ్ చేస్తారా? సో ద టర్మ్ ఈజ్ యూజ్డ్ ఇన్ దట్ ఫుట్బాల్గా చెప్పొచ్చు. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని కనుక మీరు చూసుకున్నట్టయితే, ఒకవేళ పేపర్ అనేది కొత్త క్వశ్చన్స్తో న్యూ ప్యాటర్న్తో వచ్చినా మీరు ఆన్సర్ చేయగలరు, ఓల్డ్ ప్యాటర్న్తో వచ్చినా ఆన్సర్ చేయొచ్చు. సో క్వశ్చన్ జియోగ్రఫీ రిలేటెడ్ రబీ క్రాప్కి సంబంధించిన క్వశ్చన్. అంటే క్వశ్చన్ ఫ్రేమింగ్ అనేది స్టూడెంట్స్ మనకి చెప్పలేరు కదండి. రబీ క్రాప్ మీద క్వశ్చన్ వచ్చింది అంట. ఒకసారి ఇది చూద్దాం. రబీ క్రాప్ని ఇండియాలో మనకి ఏమని కూడా పిలవచ్చు, వింటర్ క్రాప్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. వింటర్ క్రాప్ అన్న రబీ క్రాప్ అని అడిగినా ఒకటి. దీని గ్రోత్ సీజన్ పీరియడ్ అడిగారు అనుకోండి, అక్టోబర్ టు నవంబర్, ఎగ్జాక్ట్గా మనకి వింటర్ టైంలోనే దీని యొక్క గ్రోత్ ఎదుగుదల అనేది ఉంటుంది. సో దాని తర్వాత దీన్ని హార్వెస్టింగ్ చేయడం, దాని తర్వాత దీన్ని కలెక్ట్ చేయడం, ఇలాంటివి చేస్తారు. మనకి రబీ క్రాప్స్లో ఇంపార్టెంట్గా చెప్పుకోవాల్సింది వీట్, గోధుమని చెప్పడం జరుగుతుంది. సో దాని తర్వాత పల్సెస్ అంటే పప్పు దినుసులు అంటాం కదా, అలాంటివి కావచ్చు. బఠానీ గింజలు అంటాం, వీటిని కావచ్చు. సో లేకపోతే నెక్స్ట్ వచ్చేటప్పటికి క్యూమిన్, జీలకర్ర లాంటి దాన్ని, కొరియాండర్, కొత్తిమీర, అండ్ గార్లిక్, ఏదైతే అల్లం ఉందో సో అది కావచ్చు. గార్లిక్, వీట్, పల్సెస్, క్యూమిన్, ఇవన్నిటినీ కూడా మనకి రబీ క్రాప్స్ కింద చెప్పడం జరుగుతుంది. నార్మల్గా అయితే మీరు రబీ క్రాప్ ఒకటే గుర్తుపెట్టుకుంటే, వీట్ ఒకటి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. కానీ వీటిని ఎప్పుడు అడుగుతారు కాబట్టి వాటిని తప్పించి ఈ క్యూమిన్ కానీ గార్లిక్ కానీ ఇలాంటి క్వశ్చన్స్ని అడిగే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఇవి కూడా ఒకసారి చూసుకోవాలి. ఇండియాలో మనకి ప్రైమరీ సెక్టార్, సెకండరీ సెక్టార్, టెరిషరీ సెక్టార్ అని చెప్పేసి మనం చేసే యాక్టివిటీస్ అంటే ఎకానమీ అనేది మేజర్గా డిపెండ్ అయ్యి దేని మీద ఉంటుంది, ఇలా మనం విడదీయడం జరిగింది. ప్రైమరీ రంగం ఏదైతే ఉందో ఇది ఎకానమీ రిలేటెడ్ అవుతుందండి. ప్రైమరీ రంగానికి సంబంధించి అగ్రికల్చర్, ఇరిగేషన్, ఇవన్నీ దాంట్లోకి వస్తాయి, ఫిషరీస్ అలాగా. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి సెకండరీలో మనకి ఇండస్ట్రీస్ లాంటివి రావడం జరుగుతుంది. ఇండస్ట్రీస్ కానీ మైనింగ్ కానీ ఇవన్నీ సెకండరీ సెక్టర్ ఆఫ్ ఇండియా.
థర్డ్ సెక్టార్ని సర్వీస్ సెక్టార్ అని చెప్పేసి అనొచ్చు, లేదా టెరిషరీ సెక్టార్ అంటాం. ఇందులో ఐటీ, బ్యాంకింగ్ ఇలాంటివన్నీ కూడా దాంట్లోకి వస్తాయి. ప్రైమరీ సెక్టార్లో అగ్రికల్చర్ ఉంది కదా, ఈ అగ్రికల్చర్ అనేది మనకి మెయిన్గా మాన్సూన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే మాన్సూన్ సీజన్ కానీ వర్షపాతాలు కానీ ఇండియన్ క్లైమేట్ మీద ఎక్కువ డిపెండ్ అయి ఉంటుంది. ఇది కూడా క్వశ్చన్. ఇండియన్ అగ్రికల్చర్ కమ్స్ అండర్ విచ్ ఎకనామిక్ రీజియన్ అని చెప్పేసి అడుగుతారు, ప్రైమరీ యాక్టివిటీ. అండ్ ద నెక్స్ట్ వన్, ఇట్ ఈస్ మోస్ట్లీ డిపెండ్స్ ఆన్ మాన్సూన్ గా చెప్పడం జరుగుతుంది. అలా మాన్సూన్ మీద డిపెండ్ అయ్యే ఇండియాలో ఉన్న క్రాప్స్ ని రబీ క్రాప్ అని, నెక్స్ట్ వచ్చేటప్పటికి ఖరీఫ్ క్రాప్ అండ్ నెక్స్ట్ జయాద్ క్రాప్ కింద విడదీయడం జరుగుతుంది. అండ్ ఈ ఖరీఫ్ క్రాప్ ఉంది చూసారా, ఇది మనకి రెయినీ సీజన్ లో వచ్చే క్రాప్ గా చెప్తాం. అంటే జూలై, సెప్టెంబర్, అక్టోబర్ ఆ మంత్ లో. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఖరీఫ్ క్రాప్ లో ఇంపార్టెంట్ గా రైస్ అంటే వరి ఏదైతే ఉందో దాన్ని చెప్తారు. కాటన్ కానీ లేకపోతే నెక్స్ట్ షుగర్ కేన్ కానీ, ఇవన్నీ బాజ్రా, ఇవన్నీ కూడా ఖరీఫ్ క్రాప్ లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్రాప్స్ కింద చెప్పడం జరుగుతుంది. అలాగే జయాద్ క్రాప్స్ ని సమ్మర్ క్రాప్స్ అంటారు. ఎక్కువగా వెజిటేబుల్స్, ఫ్రూట్స్ లాంటివి, మస్క్ మెలోన్, వాటర్ మెలోన్, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ క్రాప్స్ ఆఫ్ జయాద్. ఇలా టైప్స్ ఆఫ్ క్రాప్స్ ని మాన్సూన్ మీద డిపెండ్ అయ్యి కూడా విడదీయచ్చు, లేదా మనం యూజ్ చేసే విధానాన్ని బట్టి కూడా విడదీయచ్చు. క్రాప్స్ ఇన్ ఇండియా ఈజ్ ఆల్సో డివైడెడ్ ఇంటూ 2 types. వన్ ఈజ్ ఫుడ్ క్రాప్స్ గా చెప్తాం అండ్ సెకండ్ వన్ ఈజ్ క్యాష్ క్రాప్స్ గా చెప్పడం జరుగుతుంది. అంటే షుగర్ కేన్, రైస్ లాంటివి ఫుడ్ క్రాప్స్ గా చెప్తాం. క్యాష్ క్రాప్స్ లో మనకి కాటన్ అనేది క్యాష్ క్రాప్ అవుతుంది. అలాగే నెక్స్ట్ టొబాకో అంటాం కదా, పొగాకు, ఇది కూడా మనకి క్యాష్ క్రాప్ గా రావడం జరుగుతుంది. ఇలాంటివి 2 types ఆఫ్ క్రాప్స్ ని ఇండియాలో మనం విడదీయచ్చు. ఎక్కువగా మనకి ఏ సాయిల్ వీట్ కల్టివేషన్ కి కన్వీనియంట్ గా ఉంటుంది అని అడిగారు అనుకోండి, అలూవియల్ సాయిల్ ఏదైతే ఉందో అది వీట్ కల్టివేషన్ కి మనకి అనుగుణంగా ఉంటుంది. ఒండ్రు నేలలు అంటాం కదా, అవి గోధుమని పండించడానికి చాలా పర్ఫెక్ట్ గా ఉంటాయి. పంజాబ్ ఏరియా తీసుకున్నారనుకోండి, పంజాబ్ కానీ హర్యానా కానీ, ఇవన్నీ మోస్ట్లీ అలూవియల్ సాయిల్ తో డామినేటెడ్ గా ఉంటాయి. ఇంకొకటి వింటర్ సీజన్ అనేది ఇక్కడ మనకి పర్ఫెక్ట్ గా ఉంటుంది. నెయిదర్ కంప్లీట్లీ టూ ఎక్స్ట్రీమ్ నార్ కంప్లీట్లీ టూ లో, అది చాలా తక్కువ ఇటు చాలా ఎక్కువ ఉండదు. సో మనకి పర్ఫెక్ట్ గా వింటర్ సీజన్ ఉంటుంది కాబట్టి వీటికి ఇది పర్ఫెక్ట్ క్లైమేట్ అనమాట. అందుకే పంజాబ్ ని వీట్ బౌల్ ఆఫ్ ఇండియా అని కూడా పిలవడం జరుగుతుంది. రైస్ బౌల్ ఆఫ్ ఇండియా కింద వెస్ట్ బెంగాల్, ఆంధ్రప్రదేశ్ లాంటి వాటిని ఎలా రికగ్నైజ్ చేస్తామో, వీట్ బౌల్ ఆఫ్ ఇండియా కింద పంజాబ్ ని రికగ్నైజ్ చేయడం జరుగుతుంది అనమాట. వన్ ఆఫ్ ద టాప్ నోచ్ ప్రొడక్షన్ కూడా ఇండియాలో మనం వీట్ ప్రొడక్షన్ కి సంబంధించి ఇవ్వడం జరుగుతుంది. ఇలాగా అండ్ వీట్ ప్రొడక్షన్ కానీ రైస్ ప్రొడక్షన్ కానీ ఇండియాలో ఏ రివల్యూషన్ వల్ల ఎక్కువగా మనకి బెనిఫిట్ పొందాము అంటే గ్రీన్ రివల్యూషన్ ని నార్మన్ బోర్లెగ్ అనే పర్సన్ మనకి ప్రపంచంలో ఇవ్వడం జరిగితే, ఇండియాలో ఎంఎస్ స్వామినాథన్ అనే పర్సన్ ఇవ్వడం జరిగింది. అందుకే ఎంఎస్ స్వామినాథన్ గారిని ఫాదర్ ఆఫ్ గ్రీన్ రివల్యూషన్ ఇన్ ఇండియా కింద చెప్పడం జరుగుతుంది. సో ఇలా క్వశ్చన్స్ ని జియోగ్రఫీ లేదా స్టాటిక్ జీకే పరంగా అగ్రికల్చర్ అండ్ దాని రిలేటెడ్ గా కూడా క్వశ్చన్స్ ని అడగచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, విచ్ ఫ్రీడమ్ ఫైటర్ డైడ్ ఇన్ ద ప్రొటెస్ట్ అగైన్స్ట్ సైమన్ కమిషన్ కోసం నిరసన చేస్తూ ఏ ఫ్రీడమ్ ఫైటర్ చనిపోయారని అడిగారు. ద గ్రేటెస్ట్ లీడర్ లాలా లజపత్ రాయ్ గారు, ఈయన చనిపోవడం జరిగింది. ఆన్సర్ వచ్చేటప్పటికి లాలా లజపత్ రాయ్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అండ్ ఈ సైమన్ కమిషన్ కి సంబంధించిన కాన్సెప్ట్ లో ఇంకేమన్నా ప్రీవియస్ క్వశ్చన్స్ ఉన్నాయా అవి చూద్దాం. మనకి 1909లో వైస్రాయ్గా మింటో అనే పర్సన్ ఉన్నారు. ఆ టైంలో మనకి మింటో మార్లే రీఫార్మ్స్ లేకపోతే 1909 యాక్ట్ అనే దాన్ని తీసుకురావడం జరిగింది అనమాట. మింటో మార్లే రీఫార్మ్స్ ప్రకారం ముస్లిమ్స్ కి సంబంధించి సెపరేట్ కాన్స్టిట్యుయెన్సీస్, సెపరేట్ ఓటింగ్ సిస్టమ్ గురించి డిస్కషన్ చేయడం, దాన్ని తీసుకురావడం, ఇవన్నీ మనకి మింటో మార్లేలో చూస్తాం. దాని తర్వాత 1919లో మాంటెక్ చెమ్స్ఫర్డ్ యాక్ట్ లేదా 1919 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ అనే దాన్ని తీసుకొచ్చారు. ఇన్ దిస్ యాక్ట్ డ్యూయల్ గవర్నమెంట్ సిస్టమ్ గురించి, కాన్స్టిట్యూషనల్ ఫార్మేషన్ గురించి, వీటన్నిటి గురించి కూడా దీంట్లో ప్రస్తావించడం జరిగింది. జనరల్గా ఆ 1919 యాక్ట్లో చేంజెస్కి సంబంధించి ఒక రిపోర్ట్ని తీసుకోవడం కోసం అని చెప్పేసి 1927లో సైమన్ కమిషన్ అనే దాన్ని ఏర్పాటు చేశారు బ్రిటిషర్స్. సో సైమన్ కమిషన్ ఈస్ ఫార్మ్డ్ ఇన్ 1927 టు సీ ద changes and effects of 1919 Government of India Act or Montague Chelmsford Act. దాని తర్వాత 1928లో సైమన్ కమిషన్ ఇండియాకి రావడం జరిగింది. దాని తర్వాత రిపోర్ట్ని ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్లో డొమినియన్ స్టాటస్ ఆఫ్ ఇండియా అనేది ఖచ్చితంగా ఉండాలి అని మనకి ఇక్కడ చెప్పడం జరిగింది. డొమినియన్ స్టాటస్ ఆఫ్ ఇండియా అనేది రావాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇంటర్నల్ సెల్ఫ్ గవర్నమెంట్ని ఇండియాకి ఇవ్వాలి, ఇలాంటివన్నీ కూడా సైమన్ కమిషన్లో చెప్పారు. సైమన్ కమిషన్ ని డెత్ రిపోర్ట్ ఆఫ్ ముస్లిమ్స్ లేదా హిందూ డాక్యుమెంట్ అని చెప్పేసి అన్నది మొహమ్మద్ అలీ జిన్నా.
ఎందుకంటే సైమన్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత బ్రిటిష్ ఆఫీసర్స్ చెప్పినట్టు విధంగా వాళ్ళు ఛాలెంజ్ చేసిన విధంగా మోతీలాల్ నెహ్రూ మిగతా వాళ్ళందరూ కలిసి నెహ్రూ రిపోర్ట్ అనే దాన్ని మనకి ఇవ్వడం జరిగింది. ఆ నెహ్రూ రిపోర్ట్ ని ఛాలెంజ్ చేస్తూ మొహమ్మద్ అలీ జిన్నా 14 పాయింట్స్ తో ఒక రిపోర్ట్ ని మనకి ఇవ్వడం జరిగింది. అదే టైంలో దీనిని హిందూ డాక్యుమెంట్ అని కూడా అన్నారు. సైమన్ కమిషన్ ని స్టాట్యూటరీ కమిషన్ అని కూడా పిలుస్తారు. దిస్ కమిషన్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ అ స్టాట్యూటరీ కమిషన్. అండ్ సైమన్ కమిషన్ ని ఇండియాలో యాక్సెప్ట్ చేసిన పర్సన్స్ లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక పర్సన్ అన్నమాట. అంబేద్కర్ దీన్ని యాక్సెప్ట్ చేశారు సైమన్ కమిషన్ ఇండియాకి రావడానికి. బహిష్కృత హితకారిణి సభ అని చెప్పేసి ఒకటి ఉంది. బహిష్కృత హితకారిణి సభ. ఈ బహిష్కృత హితకారిణి సభతో దీనికి సంబంధించి అన్ఎడ్యుకేటెడ్ అండర్ ప్రివిలేజ్డ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో భారతదేశంలో వాళ్ళకి సంబంధించిన ఎడ్యుకేషనల్ రిఫార్మ్స్ గురించి ఒక రిపోర్ట్ ని సైమన్ కమిషన్ కి బాంబే ప్రెసిడెన్సీ తరపున బహిష్కృత హితకారిణి సభ తరపున బిఆర్ అంబేద్కర్ అందజేయడం జరిగింది. అలాగే కాంగ్రెస్ సైమన్ కమిషన్ ని బహిష్కరించడం జరిగింది. గాంధీ కూడా దీన్ని వైట్ కమిషన్ అని చెప్పేసి పిలిచారు. అలాగే వాళ్ళల్లో అందరిలో కూడా ఎక్కువగా సైమన్ కమిషన్ ని రిజెక్ట్ చేసిన పర్సన్ లాలా లజపత్ రాయ్ గారుగా చెప్పడం జరుగుతుంది. సో ఈయన గో బ్యాక్ సైమన్ అనే ఒక నినాదాన్ని కూడా పాపులర్ చేశారు. ఒరిజినల్ గా గో బ్యాక్ సైమన్ అనే వర్డ్ ఎవరి నోట్లోంచి వచ్చింది అంటే యూసఫ్ మెహ్రౌలి అని చెప్పేసి ఉన్నారు. సో ఈ యూసఫ్ మెహ్రౌలి గారే ఫస్ట్ టైం మనకి గో బ్యాక్ సైమన్ అని చెప్పేసి నినాదాన్ని స్టార్ట్ చేస్తే దాన్ని ఇండియాలో ఉన్న చాలా మంది సభల్లో యూజ్ చేయడం జరిగింది. అలా పాపులర్ గా యూజ్ చేసిన వ్యక్తి లాలా లజపత్ రాయ్ గారు. లాలా లజపత్ రాయ్ గారు లాహోర్ లో కండక్ట్ చేసిన సమావేశంలో దీన్ని మనకి ఎక్కువగా యూజ్ చేశారు. అలాగే లాలా లజపత్ రాయ్ గారు సైమన్ కమిషన్ కి వ్యతిరేకంగా లాహోర్ లో సమావేశం జరిపినప్పుడు అక్కడ పోలీస్ లాఠీ చార్జీ తినడం వల్ల దాని తర్వాత ఆ దెబ్బలకి ఎఫెక్ట్ అయి ఆయన చనిపోవడం జరిగింది. సో విచ్ ఫ్రీడమ్ ఫైటర్ డైడ్ ఇన్ ప్రొటెస్ట్ అగైన్స్ట్ ద సైమన్ కమిషన్? దట్ ఈస్ నథింగ్ బట్ లాలా లజపత్ రాయ్. అండ్ హూ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ అ పంజాబ్ కేసరి. ఈయనని పంజాబ్ కేసరి అని కూడా పిలవడం జరుగుతుంది. ఇలా మనం ఓవరాల్ గా ఈయన గురించి చెప్పొచ్చు. అలాగే ఇంకొన్ని ఉన్నాయన్నమాట. క్విట్ ఇండియా మూవ్మెంట్ అని చెప్పేసి ఉంది. క్విట్ ఇండియా అని ఇలాంటి వర్డ్స్ ఉన్నాయి చూసారా. వీటిని మనకి హస్రత్ మెహానీ అనే పర్సన్ ఉన్నారు, ఆయన ఈ వర్డ్స్ ని ఇచ్చారు. గో బ్యాక్ సైమన్ మాత్రం యూసఫ్ మెహ్రౌలి అనే పర్సన్ ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ మనకి లాల్ బాల్ పాల్ అని చెప్పేసి ఉంటారు. బాలగంగాధర్ తిలక్, బిపిన్ చంద్రపాల్ అండ్ లాలా లజపత్ రాయ్ వీళ్ళని ఎక్స్ట్రీమిస్ట్ గా చెప్పడం జరుగుతుంది. 3 జెమ్స్ ఆఫ్ ఎక్స్ట్రీమిస్ట్. ఐఎన్సి అనేది అతివాదులు మితవాదులుగా విడిపోయింది. ఆ ఎక్స్ట్రీమిస్ట్ లో మనకి లాలా లజపత్ రాయ్, బాలగంగాధర్ తిలక్ అండ్ బిపిన్ చంద్రపాల్ ఉన్నారు. వీళ్ళకి సంబంధించిన ఇది మనకి మెయిన్ రిపోర్ట్ గా చెప్పడం జరుగుతుంది. అలాగే ఇంకొక పర్సన్ ఉన్నారు మనకి బ్రిటిష్ కి సంబంధించిన వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఆఫీసర్ లార్డ్ బిర్కెన్ హెడ్ అని చెప్పేసి ఒక పర్సన్ ఉన్నారు. ఈయన ఒక కమెంట్ కూడా చేశారు. ఏమని? సైమన్ కమిషన్ కి సరిగ్గా సహకరించకుండా ఇండియన్ పొలిటికల్ సిస్టమ్ కి సంబంధించిన అందరూ కూడా డిఫరెంట్ విధంగా ఒపీనియన్స్ ఇస్తే అది ఇండియా ఫూలిష్నెస్ అవుతుంది. ఇండియా ఒక ప్రాపర్ సిస్టమ్ ని ఏర్పరచుకోలేదు అని చెప్పేసి లార్డ్ బ్రికెన్ హెడ్ అనే పర్సన్ కూడా ప్రస్తావించడం జరిగింది. ఆఫ్టర్ దిస్ ఆల్ ఇన్సిడెంట్ దెర్ ఈస్ అ వన్ పర్సన్ హూ కేమ్ ఇన్ టు ద లైమ్ లైట్, భగత్ సింగ్. ఇంక్విలాబ్ జిందాబాద్ లాంటి నినాదాల్ని ముందుకు తీసుకెళ్లిన వ్యక్తిగా భగత్ సింగ్ అని చెప్తాం. లాలా లజపత్ రాయ్ గారికి జరిగింది ఏదైతే ఘటన ఉందో సో దాని మీద రివెంజ్ కోసం అని చెప్పేసి దానికి ఒక ఆన్సర్ చెప్పాలి అని భగత్ సింగ్ గారు ఎవరైతే దీంట్లో మనకి పార్టిసిపేట్ చేశారో బ్రిటిష్ ఆఫీసర్స్ వాళ్ళని చంపడం కోసం అని చెప్పేసి లాహోర్ లో అటాక్ చేస్తారు. దీన్నే లాహోర్ కాన్స్పిరసీ గా చెప్పడం జరుగుతుంది. బట్ బై మిస్టేక్ అక్కడ మనకి స్కాట్ అండ్ శాండ్రస్ అనే పోలీస్ ఆఫీసర్స్ లో ఒకరిని చంపబోయి ఒకరిని చంపుతారు మనకి భగత్ సింగ్ గారు. సో దాంతో లాహోర్ కాన్స్పిరసీ తర్వాత మళ్ళీ ఢిల్లీ లెజిస్లేటివ్ అసెంబ్లీ మీద దాడి చేయడం జరుగుతుంది, బాంబు దాడి. అండ్ ఫైనల్ గా భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్ ముగ్గురిని కూడా ఉరి తీయడం జరుగుతుంది బ్రిటిషర్స్ అన్నమాట. భగత్ సింగ్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన కీర్తి అనే ఒక పత్రిక ఉంది, దానికి ఎడిటర్ గా కూడా సంపాదకులుగా కొన్ని రోజులు వర్క్ చేయడం జరిగింది. హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్, హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్ లాంటి వాటితో అనుబంధం ఉన్న వ్యక్తిగా భగత్ సింగ్ గారిని చెప్పడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సైమన్ కమిషన్ అండ్ రిలేటెడ్ అండి. సో నెక్స్ట్ వన్, విచ్ కూచిపూడి డాన్సర్ ఓన్ ద పద్మశ్రీ అవార్డ్ ఇన్ 2022? సో మనకి కూచిపూడి డాన్స్ అనేది ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన ఇంపార్టెంట్ క్లాసికల్ డాన్స్. అలాంటి క్లాసికల్ డాన్స్ లో పద్మశ్రీ అవార్డ్ ని 2022లో అందుకున్న వ్యక్తి పద్మజా రెడ్డి గారు. ఈమె తెలంగాణకి సంబంధించిన వ్యక్తి. ఈమె 2022లో పద్మశ్రీ అవార్డ్ అనే దాన్ని ఎస్పెషల్లీ మనకి కూచిపూడి డాన్స్ కి సంబంధించి అందుకున్నారు. అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్, ఇదే కూచిపూడి డాన్స్ లో ఫేమస్ పర్సన్ లెజెండరీగా మనకి
చిన్న సత్యం, వెంపాటి చిన్న సత్యం గారిని చెప్పడం జరుగుతుంది. వెంపాటి పెద్ద సత్యం గాని, లక్ష్మీనారాయణ గారు గాని, వీళ్ళందరూ కూడా మనకి ఇందులో చాలా ఫేమస్ పర్సన్స్ గా చెప్పొచ్చు. ఈవెన్ యామిని కృష్ణమూర్తి గారు భరతనాట్యం అండ్ కూచిపూడి రెండిట్లో కూడా ఫేమస్ పర్సన్ గా చెప్పడం జరుగుతుంది. ఈయన చిన్న సత్యం గారు ఉన్నారు కదా, ఈయనకి పద్మవిభూషణ్, పద్మభూషణ్ లాంటి అవార్డ్స్ లభించాయి. ఈవెన్ యామిని కృష్ణమూర్తి గారికి పద్మశ్రీ, పద్మవిభూషణ్, పద్మభూషణ్ అవార్డ్స్ కూడా అందుకోవడం జరిగిందనమాట. ఈ క్లాసికల్ డాన్స్ విభాగానికి సంబంధించి ఇలా మాట్లాడొచ్చు. సో ఇది వాళ్ళకి సంబంధించిన మెయిన్ ఇంపార్టెంట్. అంతేకాకుండా పద్మజారెడ్డి గారు గతంలో సంగీత నాటక అకాడమీ అవార్డుని కూడా అందుకున్నారు. సంగీత నాటక అకాడమీ అవార్డుని అందుకున్న వాళ్ళకి ఇది మెయిన్ గా ఆర్టిషియన్స్ ఎవరైతే ఉంటారో కళాకారులు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. 1 lakh క్యాష్ ప్రైజ్ వరకు దీంట్లో ఇస్తారండి. ఇలా వీటి గురించి చెప్పొచ్చు. ఆల్రెడీ క్లాసికల్ డాన్స్ గురించి చెప్పుకున్నాం కాబట్టి నేను ఇక్కడ మాట్లాడట్లేదు, ఇంకా ఇది మనకి ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, వేర్ వాజ్ ఫస్ట్ ఏషియన్ గేమ్స్ స్టార్టెడ్ అని చెప్పేసి అడిగారనమాట. సో మనకి ఏషియన్ గేమ్స్ అనేవి ఎప్పుడు స్టార్ట్ అయ్యాయంటే, ఎక్కడ స్టార్ట్ అయ్యాయంటే న్యూఢిల్లీ. లేదు కంట్రీ అడిగారంటే మీరు ఇండియా అని చెప్పేచ్చు. ప్రపంచంలో మొట్టమొదటిగా ఆసియా క్రీడలు అనేవి న్యూఢిల్లీ ఇండియాలో 1951లో స్టార్ట్ అయ్యాయి. ఇది ఆన్సర్ అవుతుంది. అయితే ఏషియన్ గేమ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే ప్రపంచంలో టాప్ మోస్ట్ గేమ్స్గా ఒలింపిక్స్ని చెప్తాం. ఒలింపిక్స్ తర్వాత చాలా ఇంపార్టెంట్ గేమ్స్గా ఏషియన్ గేమ్స్ని చెప్పడం జరుగుతుంది. సో ఈ ఏషియన్ గేమ్స్ నుంచి కూడా క్వశ్చన్స్ ఎలా వస్తాయనేది చూద్దాం. 1913 నుంచి 1934 మధ్యలో మనకి ప్రపంచంలో ఈస్టర్న్ ఛాంపియన్షిప్ లేదా ఓరియంటల్ ఒలింపిక్ గేమ్స్ అనేవి జరిగాయి. దాని తర్వాత ఇవి ఒలింపిక్స్గా మనకి కంప్లీట్గా రావడం జరిగింది, ఓరియంటల్ ఒలింపిక్ గేమ్స్. వీటి తర్వాత 1934 మధ్యలో జరిగాయి. వీటి తర్వాత వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ గేమ్స్గా ప్రపంచంలో వచ్చింది ఏషియన్ గేమ్స్. మొత్తం టోటల్గా ఇవి 18 ఎడిషన్స్ జరిగాయి ఇప్పటి వరకు కూడా. ఆ 18 ఎడిషన్స్లో ఫస్ట్ ఎడిషన్ 1951లో న్యూఢిల్లీలో జరిగింది. 19th రీసెంట్ గా జరిగింది 2022లో. ఎవ్రీ 4 years వన్స్ జరుగుతుంది. 2022లో దీన్ని చైనాలోని హాంగ్జువా అనే సిటీలో కండక్ట్ చేశారు. నెక్స్ట్ 20th 2026లో జరగబోతుంది. అది కూడా మనకి జపాన్ కేంద్రంగా జరుగుతుంది అనమాట. ఇది ఓవరాల్ గా చెప్పాల్సిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. 1951లో ఇండియాలో ఏషియన్ గేమ్స్ ని ఇప్పుడు ధ్యాన్ చంద్ స్టేడియం గా పిలుస్తున్నారు. ఒకప్పుడు నేషనల్ స్టేడియం గా పిలిచేవాళ్ళు, అక్కడ కండక్ట్ చేశారు. దీంట్లో ఓవరాల్ గా 489 అథ్లెట్స్ 11 కంట్రీస్ నుంచి పార్టిసిపేట్ చేశారంట. ఈవెన్ అందులో వన్ ఆఫ్ ద కంట్రీగా మనకి ఆఫ్ఘనిస్తాన్ అనేది ఉంది. నెక్స్ట్ నేపాల్ కంట్రీ ఈజ్ దే. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి మయన్మార్ అనే కంట్రీ ఉంది. అండ్ నెక్స్ట్ శ్రీలంక కూడా మనకి అందులో పార్టిసిపేట్ చేయడం జరిగింది. దాంతో పాటుగా ఇండోనేషియా, ఈవెన్ జపాన్, థాయిలాండ్, సింగపూర్, ఫిలిప్పీన్స్ లాంటి కంట్రీస్ అన్ని కూడా దాంట్లో ఇండియాతో పాటు పార్టిసిపేట్ చేశాయి. సో ఇందులో టాప్ కంట్రీగా మనకు వచ్చింది జపాన్ అన్నమాట. సెకండ్ కంట్రీగా ఓవరాల్ పర్ఫార్మెన్స్ లో వచ్చింది ఇండియా. ఇలా ఏషియన్ గేమ్స్ అనేవి మనకి ఇండియాలో జరిగాయి. దాని తర్వాత కంటిన్యూ అవుతూ వచ్చాయి. ఒలింపిక్స్ తర్వాత ప్రపంచంలో టాప్ మోస్ట్ గేమ్స్ గా ఏషియన్ గేమ్స్ ని చెప్పడం జరుగుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, హూ ఎండెడ్ ద డ్యూయల్ గవర్నెన్స్ సిస్టమ్ ఇన్ ఇండియా అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేటప్పటికి వారెన్ హేస్టింగ్స్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అండ్ ఎగ్జాక్ట్ గా ఇయర్ కనుక అడిగారు అనుకోండి 1772గా కూడా మీరు ఆన్సర్ ఇవ్వచ్చు. ఇది మనకి క్వశ్చన్ కి ఆన్సర్ కి సంబంధించింది. అయితే వాట్ ఈస్ డ్యూయల్ గవర్నెన్స్, దీన్ని మిగతా ఎగ్జామ్స్ లో మనం యూజ్ చేసుకోవడానికి తెలిసిన ఇన్ఫర్మేషన్ ని చూద్దాం. అండ్ వన్ ఆఫ్ ద ఫేమస్ పర్సన్ ఇన్ బ్రిటిష్ గా రాబర్ట్ క్లైవ్ ని చెప్తాం. రాబర్ట్ క్లైవ్ అంటే కర్ణాటిక్ వార్స్ అని జరిగాయి అనమాట. మనకి 3 కర్ణాటిక్ వార్స్, బ్రిటిష్ కి ఫ్రెంచ్ కి ఆపోజిట్ లో. థర్డ్ కర్ణాటిక్ వార్ ని బ్యాటిల్ ఆఫ్ వాండివాష్ గా చెప్తాం. బ్యాటిల్ ఆఫ్ 7 years వార్ గా చెప్పడం జరుగుతుంది. ఆ వార్ లో బ్రిటిషర్స్ తరపున లీడ్ చేసిన వ్యక్తి రాబర్ట్ క్లైవ్. ఇదే రాబర్ట్ క్లైవ్ మీకు 1757 ఆ టైంలో బ్యాటిల్ ఆఫ్ బక్సార్ అనే యుద్ధం జరుగుతుంది. అక్కడ కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పర్సన్ గా ఉన్నారు. 1764లో మనకి 1757లో బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ అనేది జరుగుతుంది. అక్కడ వన్ ఆఫ్ ద లీడ్ పర్సన్. 1764లో బ్యాటిల్ ఆఫ్ బక్సార్ అనే యుద్ధం జరుగుతుంది. సో అక్కడ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పర్సన్ గా కూడా ఈయన చెప్పడం జరుగుతుంది. 1764 తర్వాత బ్యాటిల్ ఆఫ్ బక్సార్ తర్వాత రాబర్ట్ క్లైవ్ 2 ఇంపార్టెంట్ రైట్స్ ఉన్నాయి. ఒకటి దివానీ రైట్స్ అని చెప్పేసి అంటాం. అండ్ రెండోది వచ్చేటప్పటికి నిజామత్ రైట్స్ గా చెప్పడం జరుగుతుంది. ఈ దివానీ నిజామత్ రైట్స్ ని డ్యూయల్ సిస్టమ్ గా 1765లో ఇండియాలో ఇంట్రడ్యూస్ చేశారు. దివానీ రైట్స్ అంటే ట్యాక్స్ సిస్టమ్ గా చెప్తాం. నిజామత్ రైట్స్ అంటే అడ్మినిస్ట్రేషన్ రైట్స్ గా చెప్తాం. పరిపాలనా పరమైన రైట్స్ ని నిజామత్ గా,
ట్యాక్స్ పరమైన రైట్స్ గా దివానీ, ఈ రెండు రైట్స్ ని కూడా ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది మనకి ఒక సిస్టమాటికల్ గా అప్రోచ్ అయ్యేందుకు రాబర్ట్ క్లైవ్ దీన్ని స్టార్ట్ చేశారు. ఇన్ఫాక్ట్ 1765లో ఈయన ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ని కూడా తీసుకొచ్చారు. సొసైటీ ఆఫ్ గిఫ్ట్స్ అని చెప్పేసి ఒక సిస్టమ్ ని తీసుకురావడం జరిగింది. సొసైటీ ఆఫ్ ట్రేడ్, సొసైటీ ఆఫ్ గిఫ్ట్, ఈ విధంగా దీన్ని తీసుకొచ్చారు. బట్ ఇమీడియట్ గా దీన్ని కూడా అబాలిష్ చేయడం జరిగింది. 1764లో బ్యాటిల్ ఆఫ్ బక్సార్ జరిగిన తర్వాత అలహాబాద్ ఒప్పందం అనేది జరిగింది. అలహాబాద్ ట్రీటీ, విచ్ ట్రీటీ ఈజ్ హెల్డ్ ఆఫ్టర్ దట్ బ్యాటిల్ ఆఫ్ బక్సార్ అని అడిగితే దట్ ఈస్ అలహాబాద్ ట్రీటీ. అలహాబాద్ ఒప్పందం జరిగిన తర్వాత ఇలా దివానీ నిజామత్ రైట్స్ ని తీసుకురావడం, సొసైటీ ఆఫ్ ట్రేడ్ ని తీసుకురావడం, దాన్ని అబాలిష్ చేయడం, ఇవన్నీ రాబర్ట్ క్లైవ్ చేశారనమాట. అండ్ ఆఫ్టర్ దట్ ఓన్లీ 1772లో వారెన్ హేస్టింగ్స్ గవర్నర్ ఆఫ్ బెంగాల్ గా ఉండగా ఈ వర్క్ ని చేయడం జరిగింది. దాని తర్వాత 1773లో ఈయన అబాలిష్ చేసిన తర్వాత రెగ్యులేటింగ్ యాక్ట్ అనే దాన్ని బ్రిటిషర్స్ తీసుకొచ్చి ఈ గవర్నర్ ఆఫ్ బెంగాల్ ని గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ గా చేంజ్ చేయడం జరిగింది. సో ఆయన కింద మనకి మద్రాస్ అండ్ యాజ్ వెల్ as బాంబే యొక్క గవర్నర్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళని తీసుకురావడం జరిగింది. ఇలా 1774లో మనకి రెగ్యులేటింగ్ యాక్ట్ వచ్చిన తర్వాత సుప్రీం కోర్ట్ ని కలకత్తాలో ఎస్టాబ్లిష్ చేసి ఫస్ట్ చీఫ్ జస్టిస్ గా సర్ ఎల్జిమ్ ఇంపే అనే పర్సన్ ని మనకి అపాయింట్ చేయడం జరిగింది అనమాట. ఇందులో ఉన్న చిన్న చిన్న మిస్టేక్స్ ని మనకి మళ్ళీ ఏమంటారు సరిచేసేందుకు 1784లో పిట్స్ ఇండియా యాక్ట్ అనే దాన్ని కూడా తీసుకొచ్చారు. దాంట్లో ఉన్న మిస్టేక్స్ ని సరిచేసేందుకు ఇంకొన్ని నార్మ్స్ ని తెచ్చేందుకు 1813లో చార్టర్ యాక్ట్ అనే దాన్ని తీసుకొచ్చారు. 1813లో తీసుకొచ్చిన చార్టర్ యాక్ట్ లో మనకి గవర్నర్ ఆఫ్ బెంగాల్ ఎవరైతే ఉన్నారో గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఆయనని గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా కింద చేసి విలియం బెంటిక్ ని తీసుకొచ్చారు. దాని తర్వాత 1833లో ఇంకొక చార్టర్ యాక్ట్ ని తీసుకురావడం జరిగింది. ఇలా ఒక్కొక్క చట్టాన్ని తీసుకొచ్చి డిఫరెంట్ కైండ్ ఆఫ్ లాస్ ని బ్రిటిష్ గవర్నమెంట్ అనేది ఇండియాలో తీసుకురావడం జరిగింది. ఇది వారెన్ హేస్టింగ్స్ కి, రాబర్ట్ క్లైవ్ కి, డ్యూయల్ గవర్నమెంట్ కి ఉన్న మెయిన్ ఇంపార్టెన్స్ గా మనం చెప్పొచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, రామ్దాన్ వీర్ రాఘవన్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ అని చెప్పేసి అడిగారు. సో రాఘవన్ అనే పర్సన్ ఉన్నారు చూసారా, ఈయన భారతదేశంలో మృదంగానికి సంబంధించి ఇంపార్టెంట్ కళాకారుడిగా చెప్పొచ్చు అనమాట. మృదంగం అనేది మీ ఆన్సర్ అవ్వాలి ఆప్షన్స్ లో, లేదా ఈయన మ్యూజికల్ రిలేటెడ్ ఇలా కూడా చెప్పొచ్చు. బట్ ఏ ఇన్స్ట్రుమెంట్ అని అడిగారు కాబట్టి మృదంగం. అండ్ ఈయన ఏ స్టేట్ కి సంబంధించిన వాళ్ళు అంటే తమిళనాడుకి సంబంధించిన వ్యక్తిగా చెప్పొచ్చు. ఆర్ట్ అండ్ కల్చర్ లో మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ కి సంబంధించి మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ మనకి రావడం జరుగుతుంది, రిపీట్ అవ్వడం జరుగుతుంది. జాకిర్ హుసేన్ గారు ఉన్నారు చూసారా, ఆయన తబలాకి సంబంధించి ఇంపార్టెంట్ పర్సన్ గా చెప్పొచ్చు. అలాగే సాంతూర్ కావచ్చు, సితారా ప్లేయర్ పండిట్ రవిశంకర్ గారు అని ఉన్నారు, ఆయన ఇంపార్టెంట్ సితారా ప్లేయర్ గా చెప్పడం జరుగుతుంది. ఇలాంటి క్వశ్చన్స్ ని చాలా వాళ్ళు అడుగుతా ఉన్నారు, ఒక్కసారి చూసుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్, విచ్ డిసీజ్ హ్యాస్ బీన్ టార్గెటెడ్ టు బి ఇరాడికేటెడ్ ఇన్ ఇండియా బై ద ఇయర్ 2023 అని చెప్పేసి ఉంది. సో ఆన్సర్ వచ్చేటప్పటికి కాలా అజార్ లేదా బ్లాక్ ఫీవర్ అని చెప్పొచ్చు. కాలా అజార్ లేదా బ్లాక్ ఫీవర్ అనేది శాండ్ ఫ్లై అనే దాని వల్ల మనకి వస్తుంది అని చెప్పడం జరుగుతుంది. ఇలాంటి ఏదైతే డిసీజ్ ఉందో దాన్ని 2023 కల్లా పోగొట్టాలి అనేది ఇండియాలో మనకి ఇండియన్ గవర్నమెంట్ యొక్క ఉద్దేశం. ఇది ఆన్సర్ అవుతుంది. టీబీ ఉంది చూసారా, సో టీబీని 2025కి టార్గెట్ పెట్టుకున్నారు. గతంలో మనకి పోలియోని కూడా ఇండియా కంప్లీట్ గా ఇరాడికేట్ చేసింది, అంటే అది లేకుండా భారతదేశంలో చేసింది ఏ ఇయర్ లో అంటే 2014. అంతకు ముందరే మనకి పోలియో అనేది డిక్రీజ్ అయింది. బట్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అంటాం కదా, WHO 2014లోనే పోలియో అనేది ఇండియాలో ఇరాడికేట్ అయినట్టుగా మనకి సర్టిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది ఎక్కడుంది అని అడుగుతారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క హెడ్ క్వార్టర్స్ జెనీవాలో లొకేట్ అయి ఉంది. అలాగే మనకి హెల్త్ డే ఎప్పుడు అని అడుగుతారు. April 7th అనేది హెల్త్ డేగా ఉంది. హెల్త్ ఫర్ ఆల్ అనేది దాని యొక్క థీమ్. టెడ్రస్ ఆడ్నమ్ అనే పర్సన్ WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కి సంబంధించిన ప్రెసిడెంట్ గా మళ్ళీ రీఅపాయింట్ అవ్వడం జరిగింది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్. కొంతమంది స్టూడెంట్స్ మనకి ఎవరైతే కమెంట్ చేస్తున్నారో కింద క్వశ్చన్స్, వాటిని ఎక్స్ప్లెయిన్ చేయడానికి మాక్సిమం మనం ట్రై చేస్తున్నాం. కుదిరిన ప్రతి షిఫ్ట్ లో కూడా వాళ్ళు పెట్టే ప్రతి క్వశ్చన్ ని కూడా మాక్సిమం మనం ఇక్కడ డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం. అలాగే షిఫ్ట్ 3, షిఫ్ట్ 4కి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి నిన్నటివి, అవి ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం. ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, మనకి వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది. అండ్ ఈ రోజు జరిగిన షిఫ్ట్ 1 క్వశ్చన్స్ ని కవర్ చేయాలి కాబట్టి కొన్ని క్వశ్చన్స్ ని ఇక్కడ డిస్కస్ చేసాం. మీరు కమెంట్ చేసిన మిగతా క్వశ్చన్స్ కూడా నెక్స్ట్ వీడియోస్ లో డిస్కస్ చేద్దాం. సో నిన్న 4th షిఫ్ట్ అండ్ 3rd షిఫ్ట్ లో కొన్ని క్వశ్చన్స్ మనకి స్టూడెంట్స్ కమెంట్ పెట్టారు కదా, అందులో ఇదొకటి. గాంధీజీ ఎప్పుడు పుట్టారు, గాంధీజీ బర్త్ ఇయర్ అడిగారంట. ఆన్సర్ మనకి ఆల్రెడీ తెలిసిందే, 2 అక్టోబర్న గాంధీ యొక్క బర్త్ డేట్ గా చెప్పొచ్చు. లేదా ఇయర్ అడిగితే 1869, అంతటితో ఈ ఆన్సర్ అనేది అయిపోతుంది. ఇయర్ అడిగితే మాత్రం 1869 అని పెడితే చాలు.
అయితే గాంధీ గారికి సంబంధించి ఇంకెలాంటి క్వశ్చన్స్ అడిగినా దానికి సంబంధించి ప్రిపేర్డ్గా ఉండాలి కాబట్టి అవి కూడా చూద్దాం. గాంధీ గారు మనకి ఏ స్టేట్లో జన్మించారు అంటే గుజరాత్ ఏరియా. గుజరాత్లో పోర్బందర్ అని చెప్పేసింది ఈ ఏరియాలో. అండ్ ఈ క్వశ్చన్ కామన్గా ఎవరైనా పడతారండి, పోర్బందర్లో గాంధీ గారు జన్మించారు అని. అప్పట్లో ఇది ఏ ప్రిన్స్లీ స్టేట్గా ఉండేది, ఏ కిందకు వస్తుంది ఇట్లా అడిగితే మాత్రం కతియావార్ ప్రిన్స్లీ స్టేట్, కతియావార్ ప్రావిన్సీ కింద ఇది రావడం జరుగుతుంది. అక్కడ ఆయన జన్మించారు. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈయన యొక్క ఫాదర్స్ని కానీ పర్సనల్ ప్రొఫైల్ని కానీ ఇలాంటి క్వశ్చన్స్ని కూడా జనరల్గా అడుగుతారు. గాంధీ గారి యొక్క వైఫ్ గురించి అందరికీ తెలుసు, కస్తూరిబా గాంధీ గారి యొక్క వైఫ్. అలాగే ఫాదర్ అండ్ మదర్ వచ్చేటప్పటికి మదర్ పుత్లీబాయ్, గాంధీ గారి యొక్క మదర్ పేరు పుత్లీబాయ్ అండ్ ఫాదర్ కరమ్చంద్ ఉత్తమ్ చంద్ గాంధీ అని చెప్పేసి ఉంటుంది. అది మనకి ఈయన పర్సనల్ ప్రొఫైల్ అవుతుంది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే 1893లో గాంధీ గారు సౌత్ ఆఫ్రికాకి ఫస్ట్ టైం మూవ్ అవ్వడం జరుగుతుంది. అది కూడా గుజరాత్లోని ఒక మర్చెంట్ వ్యాపారి యొక్క కేసుకి సంబంధించి. ఆయన పేరు వచ్చేటప్పటికి అబ్దుల్లా అనే మర్చెంట్ కేసు కోసం అని చెప్పేసి గాంధీ గారు వెళ్తారు. ఇలాంటి క్వశ్చన్స్ ఏమన్నా అంటే గాంధీజీ ఫస్ట్ మూవ్ టు దట్ సౌత్ ఆఫ్రికా ఇన్ 1893 బికాస్ ఆఫ్ విచ్ మర్చెంట్ ఆఫ్ గుజరాత్ కేసు అని అడిగితే అబ్దుల్లా గారు. అండ్ నెక్స్ట్ దాని తర్వాత 1906లో గాంధీ గారు సౌత్ ఆఫ్రికాలోనే ఒక సివిల్ డిజోబీడియన్స్ మూవ్మెంట్ లాంటి దాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత 1910 గాంధీ గారు చాలా మంది బుక్స్ చదివి ఆ పర్సన్స్ వల్ల ఇన్స్పైర్ అయ్యారంట. అందులో లియో టాల్స్టాయ్ ఒకళ్ళు. సో లియో టాల్స్టాయ్ పేరు మీదుగానే టాల్స్టాయ్ ఫార్మ్ అనే దాన్ని జోహెన్స్బర్గ్లో ఈయన ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఎందుకు అంటే బ్రిటిషర్స్ ఎవరైతే వాళ్ళ మీద తిరగబడతారో, హూ అపోజిట్ టు ద బ్రిటిషర్స్, దే ఆర్ అరెస్టెడ్ అండ్ దే ఆర్ టార్చర్డ్ బై దిస్ బ్రిటిషర్స్ ఇన్ సౌత్ ఆఫ్రికా. ఆ టార్చర్ని తట్టుకునేలాగా ముందుగానే సిద్ధంగా ఉండేలాగా సౌత్ ఆఫ్రికాలో ఉన్న ఇండియన్స్ని ట్రైన్ చేయడానికి టాల్స్టాయ్ ఫామ్ని మెయిన్గా ఎంచుకున్నారు గాంధీ. అది 1910లో తీసుకురావడం జరిగింది. దాని తర్వాత ఫస్ట్ సత్యాగ్రహ అక్కడే కండక్ట్ చేశారు. అలాగే 1894లో ఎస్పెషల్లీ నాటల్ కాంగ్రెస్ అనే ఒక సంస్థని కూడా గాంధీ గారు సౌత్ ఆఫ్రికాలో మనకి ఇవ్వడం జరిగింది. దాని తర్వాత మనకి 1911-12 ఆ మధ్యలో ద బోయర్స్ వార్ అని ఒక వార్ జరిగింది. బోయర్స్ ఈజ్ అ ట్రైబల్ పీపుల్ ఇన్ సౌత్ ఆఫ్రికా. వాళ్ళకి బ్రిటిషర్స్కి మధ్య ఒక యుద్ధం లాంటిది జరిగింది. అదే టైంలో ఈ బ్రిటిషర్స్ ఎవరైతే గాయపడతారో ద ఊండెడ్ బ్రిటిషర్స్ ఆర్ రెస్క్యూడ్ బై ద ఊండెడ్ బ్రిటిషర్స్ ఆర్ హెల్ప్డ్ బై ద గాంధీజీ అండ్ హిస్ ఫాలోవర్స్. సో ఆ సర్వీస్కి గాను అండ్ మిగతా వాటికి గాను గాంధీజీ గారికి కైజర్ ఏ హింద్ అనే బిరుదును కూడా మనకి ఇవ్వడం జరిగింది బ్రిటిషర్స్. అండ్ నెక్స్ట్ ఇదే టైంలో సౌత్ ఆఫ్రికాని గోపాలకృష్ణ గోఖలే గారు విజిట్ చేశారు. సో దాని తర్వాత గాంధీ గారికి గోఖలే గారికి ఒక మంచి రిలేషన్ ఏర్పడిందని చెప్పొచ్చు. ఆ నేతృత్వంలోనే గోఖలే బికమ్ యాజ్ అ పొలిటికల్ గురు ఆఫ్ మహాత్మా గాంధీ. మహాత్మా గాంధీ గారికి రాజకీయ గురువు అని చెప్పేసి ఎవరిని పిలుస్తారు అంటే గోపాలకృష్ణ గోఖలే గారిని పిలవడం జరుగుతుంది. అలాగే దాని తర్వాత నెక్స్ట్ ఆండ్రూస్ అనే ఒక పర్సన్ ఉన్నారు. ఆండ్రూస్కి హెడ్డింజ్ అనే వైస్రాయ్కి అండ్ గాంధీ గారికి మధ్య చాలా చర్చలు నడుస్తాయి అన్నమాట పీపుల్స్ ప్రాబ్లం మీద. అప్పుడే ఆండ్రూస్తో పరిచయం జరుగుతుంది. ఆండ్రూస్ ఒక బయట వ్యక్తి, మనకి ఫారినర్గా చెప్పొచ్చు, బట్ ఇండియన్ యాక్టివిస్ట్, భారతదేశం కోసం పాటుపడిన వ్యక్తి. ఈయనకి దీనబంధు అని చెప్పేసి ఒక టైటిల్ని కూడా గాంధీ గారు ఇవ్వడం జరిగింది. దీనబంధు ఈజ్ అ టైటిల్ ఆఫ్ ఆండ్రూస్ గివెన్ బై మహాత్మా గాంధీ గారుగా చెప్తాం. అండ్ ఫైనల్గా 1915లో మహాత్మా గాంధీ గారు ఇండియాకి రిటర్న్ వచ్చారు. అది కూడా Jan 9th రావడం జరిగింది. అందుకే Jan 9th ఇండియాలో ఎన్ఆర్ఐ డేగా సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఈ ఇయర్ ఎన్ఆర్ఐ డే అనేది మధ్యప్రదేశ్లోని ఇండోర్లో 3 days మనకి నిర్వహించారు. డిఫరెంట్ కంట్రీస్కి సంబంధించిన పర్సన్స్ని గెస్ట్గా ఇన్వైట్ చేయడం కూడా జరిగింది. ఇది గాంధీ గారు సౌత్ ఆఫ్రికాకి సంబంధించిన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయనకి సంబంధించి మెయిన్గా అడిగేవి. దాని తర్వాత ఇండియాకి వచ్చిన తర్వాత గాంధీ గారికి సంబంధించిన క్వశ్చన్స్ ఏంటి అంటే 1917 మీద క్వశ్చన్స్ పడతాయి. 1917లో గాంధీ గారు ఫస్ట్ విప్లవాన్ని ఇండియాలో స్టార్ట్ చేశారు, ఫస్ట్ సత్యాగ్రహాన్ని. దాన్ని చాంపరన్ సత్యాగ్రహ అని పిలుస్తారు. చాంపరన్ సత్యాగ్రహ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ అ ఇండిగో రివల్యూషన్ అని కూడా పిలవచ్చు. బీహార్లో జరిగిందనమాట. అండ్ దాని తర్వాత ఈ రివల్యూషన్కి మెయిన్ కారణంగా ఏ ఫార్మర్ రీజన్ అని అడుగుతారు, రాజ్ కుమార్ శుక్లాగా చెప్పడం జరుగుతుంది. ఆన్ ద రిక్వెస్ట్ ఆఫ్ రాజ్ కుమార్ శుక్లా ఆ ఫార్మర్ అండ్ గాంధీజీ ఎంటర్డ్ ఇన్ టు దట్ చాంపరన్ సత్యాగ్రహ, ఈ కండక్టెడ్ చాంపరన్ సత్యాగ్రహ. దీనికోసం బ్రిటిషర్స్ ఒక కమిషన్ ఏర్పాటు చేస్తే ఈవెన్ గాంధీ ఈజ్ ఆల్సో బికమ్ వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ దిస్ కమిషన్ గా చెప్పొచ్చు అనమాట. సో దాని తర్వాత నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి 1917 తర్వాత 1918లో మనకి కేద్ సత్యాగ్రహ అనే దాన్ని కూడా గాంధీ గారు చేశారు. కేంద్ర సత్యాగ్రహతో పాటుగా అహ్మదాబాద్ మిల్ స్ట్రైక్ అనేది కూడా, ఈ 2 గుజరాత్లో గాంధీ గారు కండక్ట్ చేయడం జరిగింది. 1915లో ఆయన ఇండియాకి వచ్చిన తర్వాత 1917 నుంచి ఈ మూవ్మెంట్ స్టార్ట్ చేశారు.
1915-1917 మధ్యలో గాంధీ గారు సబర్మతి ఆశ్రమం అనే దాన్ని స్టార్ట్ చేశారు. ఇన్ఫాక్ట్ బిఫోర్ ద సబర్మతి ఆశ్రమం గాంధీ కన్స్ట్రక్టెడ్ సేవాగ్రామ్ అనే దాంట్లో కొన్ని రోజులు ఉన్నారు. దాని తర్వాత సబర్మతి ఆశ్రమానికి మూవ్ అయ్యారు. సబర్మతి ఆశ్రమ్ ఈజ్ కన్స్ట్రక్టెడ్ బై దట్ గాంధీజీ విత్ ద హెల్ప్ ఆఫ్ అని అడుగుతారు అంబాలాల్ సారాభాయ్ అనే పర్సన్ యొక్క సహాయంతో దీనిని మనకి కన్స్ట్రక్ట్ చేయించడం జరిగింది. సో ఇలాంటి క్వశ్చన్స్ అనమాట. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి 1920 ఈ 1920 లేకపోతే 1919 ఈ టైంలో కూడా గాంధీ గారి యొక్క మూమెంట్స్ ఉన్నాయి. 1919లో రౌలత్ యాక్ట్ అనేది వచ్చింది. ఆ రౌలత్ యాక్ట్ ని బ్లాక్ యాక్ట్ అని చెప్పేసి గాంధీ గారు అనడం జరిగింది. సో దాని తర్వాత ఖిలాఫత్ మూమెంట్ అనే దాన్ని లాంచ్ చేశారు. అదే పీరియడ్ లో 1919-1920 మధ్యలో ఆ ఖిలాఫత్ మూమెంట్ కి ఆల్ ఇండియా ఖిలాఫత్ కాన్ఫరెన్స్ కి గాంధీ గారు ఒకసారి నాయకత్వం వహించారు. దాని తర్వాత 1920లో నాన్ కోఆపరేషన్ మూమెంట్ అనే దాన్ని స్టార్ట్ చేశారు, సహాయ నిరాకరణ ఉద్యమాన్ని. దాని తర్వాత 1930లో సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్ అనే దాన్ని స్టార్ట్ చేశారు. ఇదే టైంలో దండి సత్యాగ్రహాన్ని కూడా గాంధీ గారు స్టార్ట్ చేయడం జరిగింది. ఆయన్ని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. దండి నుంచి సబర్మతి వరకు కూడా ఈయన మనకి మార్చిని నిర్వహించడం జరిగింది. 1942లో క్విట్ ఇండియా ఉద్యమాన్ని గాంధీ గారు చేశారు ఆగస్ట్ 8న. అదే రోజు డూ ఆర్ డై అనే నినాదాన్ని కూడా గాంధీ గారు ఇవ్వడం జరిగింది. సో ఈ మధ్య పీరియడ్ లో గాంధీ గారు ఇద్దరు వ్యక్తులతో మనకి ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఒకటి వచ్చేటప్పటికి 1932 కింద చెప్పడం జరుగుతుంది. ఇంకొకటి వచ్చేటప్పటికి 1930. 1930లో ఇర్విన్తో ఒక ఒడంబడిక జరిపారు. దాన్ని గాంధీ ఇర్విన్ ఒడంబడిక అంటారు. 1932లో అంబేద్కర్ గారితో ఒడంబడిక జరిపారు. దాన్ని పూనా ఒడంబడిక అంటారు. పూనా ప్యాక్ట్ ఆర్ గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ అనేవి ఉన్నాయి చూసారా, అవి చాలా చాలా ఇంపార్టెంట్ గా చెప్పడం జరుగుతుంది 1930-1932. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి 1924లో గాంధీ గారు ఐఎన్సి సమావేశానికి అధ్యక్షత వహించారు. ఐఎన్సికి ప్రెసిడెన్సీగా 1924లో గాంధీ గారు బెల్గాంలో అధ్యక్షత వహించడం జరిగింది. కాన్పూర్లో సరోజినీ నాయుడు. అండ్ నెక్స్ట్ వన్ 1934లో గాంధీ గారు రిజైన్ చేయడం కూడా జరిగింది. 1934 గాంధీ రిజైన్ టు దట్ ఐఎన్సీగా మనం చెప్పడం జరుగుతుంది అనమాట. ఇలా వీటి గురించి చెప్పొచ్చు. అండ్ ఫైనల్ గా గాంధీ గారు 1947 జాన్ 30న మనకి ఎవరైతే నాథూరామ్ గాడ్సే ఉన్నారో ఆయన చేతిలో న్యూఢిల్లీలో బిర్లా మందిర్లో చనిపోవడం జరిగింది. సో ఇవి టోటల్ గా మనకి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్స్ గా చెప్పడం జరుగుతుంది గాంధీ గారి గురించి. ఇందులోంటి ఎలాంటి క్వశ్చన్ వచ్చినా జనరల్ గా మనం రాయొచ్చు. గాంధీ గారు 1910లో టాల్స్టాయ్ ఫామ్ ని ఏ ఉద్దేశంతో అయితే మనకి తీసుకొచ్చారో అలాంటి ఉద్దేశంతోనే తిలక్ గారు ఎవరైతే ఉన్నారో బాలగంగాధర్ తిలక్ అంటాం, ఈయన లాఠీ క్లబ్ అనే దాన్ని ఇండియాలో స్టార్ట్ చేశారు. సేమ్ ఈయన ఏ ప్రిన్సిపల్ తో అయితే దీన్ని స్టార్ట్ చేశారో అదే ప్రిన్సిపల్ తో బ్రిటిషర్స్ ని ఎదుర్కొనేలాగా ఉండేందుకు యూత్ ని ట్రైన్ చేసేందుకు లాఠీ క్లబ్ అనే దాన్ని బాలగంగాధర్ తిలక్ అనే పర్సన్ స్టార్ట్ చేశారు. అలాగే స్వరాజ్ ఈజ్ మై బర్త్ రైట్, స్వరాజ్యం నా జన్మ హక్కు అని చెప్పింది కూడా బాలగంగాధర్ తిలక్ గారే. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ అనేది వచ్చింది. దీని మీద కూడా క్వశ్చన్స్ అడిగారండి SSC లో. వ్యవహారిక భాషా చట్టం వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ వచ్చింది 1878లో రావడం జరిగింది అనమాట. ఈ వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ వచ్చిన తర్వాత అరెస్ట్ అయిన ఫస్ట్ వ్యక్తి సురేంద్రనాథ్ బెనర్జీ. ద సెకండ్ పర్సన్ హూ అరెస్టెడ్ ఇన్ ఇండియా అండర్ ద వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ దట్ ఈస్ నథింగ్ బట్ బాలగంగాధర్ తిలక్. ఆ నామ్స్ ని క్రాస్ చేశారు బాలగంగాధర్ తిలక్ గారు. ఎందుకంటే బ్రిటిషర్స్ ఢిల్లీ దర్బార్ అని లేకపోతే బ్రిటిష్ హైయరార్కీ ఎవరైతే ఉన్నారో హైయార్కీ వాళ్ళు ఇండియాని విజిట్ చేశారని లావిష్ గా మనీని ఖర్చు పెట్టడం స్టార్ట్ చేశారు. సో అలా స్టార్ట్ చేసిన తర్వాత ఇండియన్స్ మనీని ఇట్లా ఖర్చు పెడుతున్నారు అని మిగతా యూరోపియన్ కంట్రీస్ సంబంధించిన పత్రికలు కావచ్చు, ఇండియన్స్ సంబంధించిన పత్రికల్లో ప్రచురించడం స్టార్ట్ చేశారు. దీన్ని కంట్రోల్ చేయడానికి బ్రిటిషర్స్ వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ అనే దాన్ని తీసుకొచ్చారు. సో దాని కింద బ్రిటిషర్స్ ని సంప్రదించకుండా బ్రిటిష్ కి సంబంధించినవి కానీ బ్రిటిష్ చట్టాలకు సంబంధించినవి కానీ ఎలాంటి వాటిని ప్రచురించకూడదు. అప్పటికే బాలగంగాధర్ తిలక్ గారికి కేసరి అనే ఒక పత్రిక అండ్ మరాఠీ అనే ఇంకొక న్యూస్ పేపర్ ఉన్నాయి. ఈ న్యూస్ పేపర్స్ లో వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ కి వ్యతిరేకంగానే ఆయన ప్రచురించడం జరిగింది. దాంతో తిలక్ గారు అరెస్ట్ అయ్యారు. సో ఇవన్నీ కూడా వీటి నుంచి ఏదో ఒక క్వశ్చన్ ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, లేదా నెక్స్ట్ టైప్ 2 కనే ఇది యూజ్ అవుతుంది అనమాట. దిస్ ఈస్ రిలేటెడ్ అబౌట్ దట్ మహాత్మా గాంధీ గారు. సో నెక్స్ట్ క్వశ్చన్, పర్మనెంట్ సెటిల్మెంట్ ఇంట్రడ్యూస్డ్ బై. పర్మనెంట్ సెటిల్మెంట్ దానికి మీనింగ్ శాశ్వత శిస్తు విధానం అని వస్తుంది, విచ్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ అ జమీందారీ సిస్టమ్. జమీందారీ సిస్టమ్ అని అడిగినా పర్మనెంట్ సెటిల్మెంట్ అడిగినా ఒకటే అవుతుంది. ఆన్సర్ వచ్చేటప్పటికి హూ ఇంట్రడ్యూస్డ్ అంటే పర్సన్ నేమ్ కారన్ వాలిస్ అని చెప్పేసి వస్తుంది. అదే కనుక ఇయర్ అడిగారు అనుకోండి 1793 అనేది ఇయర్ అవుతుంది.
ఇందులో మనకి ఏది క్వశ్చన్ ఫ్రేమ్ చేశారనేది తెలీదు, బట్ ఇంట్రడ్యూస్డ్ బై అని అడిగారు కాబట్టి కార్న్వాలిస్, ఇయర్ అడిగితే ఆ కింద 1793 అని చెప్పాను కదా అది. సో ఈ క్వశ్చన్ అనేది దేనికి సంబంధించింది అని పర్ఫెక్ట్ గా అడిగితే మీకు అక్కడ మోడర్న్ ఇండియాకి సంబంధించిన క్వశ్చన్ లా కనిపిస్తుంది, కానీ ఈ క్వశ్చన్ హిస్టరీలో ట్యాక్స్ రిలేటెడ్ సిస్టమ్ కి సంబంధించింది. పన్నుని వసూలు చేయడం అనేది ఒక మెయిన్ రెవెన్యూగా మనకి ఇండియన్ హిస్టరీలో ఉంది, అది మిడీవల్ ఇండియా కానీ మోడర్న్ ఇండియా కానీ. ఎస్పెషల్లీ ఈ మొఘల్స్ ఉన్నారు చూసారా, ఈ మొఘల్స్ కాలంలో పన్నుని వసూలు చేయడానికి ట్యాక్స్ అనేది కలెక్ట్ చేయడం కోసం రెవెన్యూ సిస్టంలో చాలా చేంజెస్ తీసుకొచ్చారు. ఆ చేంజెస్ తీసుకొచ్చిన వన్ ఆఫ్ ద పర్సన్ గా తోడర్ మాల్ అనే పర్సన్ ని చెప్పడం జరుగుతుంది. తోడర్ మాల్ ఈజ్ అ రెవెన్యూ మినిస్టర్ ఇన్ ద టైమ్ పీరియడ్ ఆఫ్ అక్బర్. అక్బర్ ఈజ్ అ గ్రేటెస్ట్ రూలర్ ఇన్ దట్ మొఘల్ పీరియడ్ గా చెప్పడం జరుగుతుంది. ఆ అక్బర్ కాలంలోనే తోడర్ మాల్ గ్రేటెస్ట్ పర్సన్ అనమాట రెవెన్యూ విషయంలో. ఈయనకు అండర్ లోనే మనకి దహల్సా సిస్టమ్ అనే దాన్ని స్టార్ట్ చేశారు. దహల్సా సిస్టమ్ కానీ జప్తీ సిస్టమ్ కానీ ఇవన్నీ స్టార్ట్ అయింది మనకి అక్బర్ కాలంలోనే రాజా తోడర్ మాల్ యొక్క సహాయంతోనే. మొఘల్స్ తర్వాత నెక్స్ట్ మనకి ఈ బెంగాల్ ఒకటి, బీహార్ ఒకటి, ఒడిస్సా ఒకటి, ఈ ఏరియాస్ లో వీక్ మొఘల్ రూలర్స్ ఉండేవాళ్ళు. మొఘల్స్ స్ట్రాంగ్ రూలర్స్ తర్వాత వీక్ రూలర్స్ వచ్చారు, షా అలం టూ, అక్బర్ టూ, ఇలాంటి వాళ్ళు. సో వీళ్ళు ఇక్కడ గ్రిప్ ని స్లోగా కోల్పోతూ వచ్చారు. ఇదే టైంలో ఈ వీక్ మొఘల్స్ ఎవరైతే ఉన్నారో చాలా మనకి తక్కువ కాలం చాలా తక్కువ ఏరియాలో పరిపాలించిన మొఘల్ చక్రవర్తులు అనమాట. వీళ్ళు ట్యాక్స్ ని కలెక్ట్ చేసినప్పుడు దానికి దీవానీ అనే పర్సన్ ని అపాయింట్ చేయడం జరిగింది. దీన్ని దీవానీ సిస్టమ్ గా కూడా చెప్పడం జరిగింది. అయితే మనకి 1757లో బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ అనేది జరిగింది. ఇయర్ అడుగుతారు. బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ ఇయర్ 1757 ఎవరెవరికి మధ్య జరిగింది అంటే బ్రిటిషర్స్ కి సిరజుద్దుల్లా అనే ఒక నవాబ్ కి మధ్యలో ఈ యుద్ధం అనేది జరిగింది. దీంట్లో సిరజుద్దుల్లా ఓడిపోయారు. దాంతో దివానీ రైట్స్ ఏవైతే ఉంటాయో అవి బ్రిటిషర్స్కి వెళ్ళిపోయాయి, అండ్ అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ సొంతమయ్యాయి. దాని తర్వాత 1764లో మనకి బ్యాటిల్ ఆఫ్ బక్సార్ అనే వార్ జరిగింది. ఇది కూడా బ్రిటిషర్కి షా అలం టూ మిగిలిన వాళ్ళకి మధ్యలో జరిగింది. దాంతో నిజామత్ అనే ఇంకొక రైట్ కూడా మనకి ఈస్ట్ ఇండియా కంపెనీ సొంతం అయిపోయింది అనమాట. దివానీ అండ్ నిజామత్ అంటే ట్యాక్స్ ఏదైతే ఉందో బెంగాల్, బీహార్, ఒడిశాలో ఇప్పుడు డైరెక్ట్ గా మొఘల్స్ కి బదులు బ్రిటిషర్సే వసూలు చేసుకోవచ్చు. బట్ బ్రిటిషర్స్ కి లేక్ ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ ఎవరైతే రైతులు ఉన్నారో బెంగాల్లో ఎక్కువ ఫెమైన్స్ వచ్చేవి, కరువులు, మేము కట్టమని చెప్పడం ఇలాంటివి రావడంతో సో వాళ్ళు డిఫరెంట్ సిస్టమ్ కావాలి అని చెప్పేసి అనుకున్నారు. అలా అనుకున్న విధంగానే 1793లో కార్న్వాలిస్ మనకి గవర్నర్ జనరల్ గా రాగానే జమీందారీ సిస్టమ్ అనే దాన్ని తీసుకొచ్చారు. అంటే ఇప్పుడు మనకి ఒక పర్టికులర్ ల్యాండ్ అనేది తీసుకున్నాం అనుకోండి, ఈ ల్యాండ్ లో రైతులు పంటలు పండించడం జరుగుతుంది, కౌలుకి తీసుకోవడం ఇట్లా మాట్లాడతాం కదా, ఇలా ఈ ల్యాండ్ అనేది ల్యాండ్ లార్డ్స్ లేదా జమీందారులకి సంబంధించింది అయి ఉంటుంది. దీంట్లో రైతులు మనకి పండించడం జరుగుతుంది. ఇప్పుడు బ్రిటిషర్స్ ఏం చేస్తారంటే 10 years కి ఈ పర్టికులర్ క్రాప్స్ కి ఇంత ట్యాక్స్ కట్టాలి, పండించిన పంటలో ఇంత ట్యాక్స్ కట్టాలి ప్రతి ఇయర్ కూడా. ఒకవేళ ఫెమైన్ వచ్చినా, ఫ్లడ్స్ వచ్చినా, రైతులు కట్టినా కట్టకపోయినా జమీందార్స్ ఆర్ ల్యాండ్ లార్డ్స్ షుడ్ బి పెయిడ్ అండ్ అ పర్టికులర్ ఫిక్స్డ్ అమౌంట్ ఫర్ ద 10 years టు దిస్ బ్రిటిషర్స్. ఇన్ కేస్ అలా చెయ్యకపోతే జమీందార్స్ కి సంబంధించిన ల్యాండ్ ఏదైతే ఉంటుందో సో దాన్ని సెల్ చేసి ఆ మనీని రికవర్ చేసుకునే రైట్స్ ని కూడా పర్మనెంట్ సెటిల్మెంట్ యాక్ట్ లేదా జమీందారీ యాక్ట్ ద్వారా బ్రిటిషర్స్ లేదా ఈస్ట్ ఇండియా కంపెనీ సొంతం చేసుకుంది. ఇలాంటి సిస్టమ్ ని మనకి కార్న్వాలిస్ సిస్టమ్, జమీందారీ సిస్టమ్, పర్మనెంట్ సెటిల్మెంట్ యాక్ట్, శాశ్వత శిస్తు విధానం అని చెప్పేసి పిలవడం జరుగుతుంది అనమాట. సో దీనివల్ల ఫార్మర్స్ చాలా మంది మనకి దెబ్బతిన్నారు. ఆ నెక్స్ట్ ఇంకొక సిస్టమ్ ని బ్రిటిషర్స్ తీసుకొచ్చారు, దాన్ని రైత్వారీ సిస్టమ్ అని కూడా అంటారు. రైత్వారీ సిస్టమ్ ని ముందుగా మద్రాస్ లో ఇంట్రడ్యూస్ చేశారు, దాని తర్వాత ముంబైలో కొన్ని ప్రాంతాల్లో ఇంట్రడ్యూస్ చేశారు. రైత్వారీ సిస్టమ్ ని ఇంట్రడ్యూస్ చేయడానికి బ్రిటిష్ ఆఫీసర్ అయిన మున్రో కారణం, థామస్ మున్రో. అందుకని రైత్వారీ సిస్టమ్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ అ మున్రో సిస్టమ్ గా పిలుస్తారు. నెక్స్ట్ ఇంకొక సిస్టమ్ ని తీసుకొచ్చారు, మహల్వారీ సిస్టమ్. ఇది ఇంకొక బ్రిటిష్ ఆఫీసర్ తీసుకురావడం జరిగింది. ఇలా ట్యాక్స్ ని వసూలు చేయడానికి బ్రిటిషర్స్ మనకి జమీందారీ, రైత్వారీ, మహల్వారీ సిస్టమ్స్ ని ఇండియాలో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో దే వాంట్ టు అర్న్ ఫ్రమ్ ఇండియా, దే వాంట్ టు లూట్ ఇండియా, బట్ దే ఆర్ నాట్ గివెన్ ఎనీ కైండ్ ఆఫ్ అటెన్షన్ టు ద ఫార్మర్స్ ఆఫ్ ఇండియా అనమాట. సో దీంట్లోంచి మీరు ఎలాంటి క్వశ్చన్ అయినా గ్రాప్ చేసి రాసుకోవచ్చు ట్యాక్స్ సిస్టమ్ కి సంబంధించి. అలాగే నెక్స్ట్ ఈ ట్యాక్స్ సిస్టమ్ కి సంబంధించే మొఘల్స్ మనకి దస్తక్ అనే దాన్ని ఇవ్వడం జరిగింది. అంటే ఈస్ట్ ఇండియా కంపెనీకి టాక్సేషన్ ని ఫ్రీగా ఇచ్చి ట్రేడ్ చేసుకునేలాగా దస్తక్ అనే సిస్టమ్ ని తీసుకొచ్చారు. దస్తక్ ఈజ్ ఇష్యూడ్ బై మొఘల్స్ కావచ్చు, లాస్ట్ మొఘల్ రూలర్స్ కావచ్చు, ఈస్ట్ ఇండియా కంపెనీకి ఇచ్చారు. ఈ దస్తక్ అనే సిస్టమ్ ని అబాలిష్ చేసిన వ్యక్తి ఎవరు అంటే వారెన్ హేస్టింగ్స్, ద ఫస్ట్ గవర్నర్ ఆఫ్ బెంగాల్, ద ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ గా వారెన్ హేస్టింగ్స్ అనే పర్సన్ ని చెప్పొచ్చు. సో ఆయన ఈ దస్తక్ సిస్టమ్ ని మనకి కంప్లీట్ గా అబాలిష్
అబాలిష్ చేయడం జరిగింది. ఎందుకంటే బ్రిటిష్ ఆఫీసర్స్, ఈస్ట్ ఇండియన్ కంపెనీ ఆఫీసర్స్ కావచ్చు అండ్ మిగతా వ్యాపారస్తులు దీన్ని మనకి లూట్ చేసుకోవడం, తప్పుగా యూజ్ చేసుకోవడం స్టార్ట్ చేశారు. అందుకని ఫారెన్ గూడ్స్ ఏవైనా ఇండియాలోకి రావాలంటే, బ్రిటిష్ ఫారెన్ గూడ్స్ ఇండియాలోకి రావాలి అంటే ఆ గూడ్స్ అన్నిటికీ కూడా ట్యాక్స్ ని 2.5% గా నిర్ణయించిన వ్యక్తిగా వారెన్ హేస్టింగ్స్ ని చెప్పడం జరుగుతుంది. వారెన్ హేస్టింగ్ ఈజ్ అ పర్సన్ హూ ఈజ్ అ first Governor General of Bengal who tried to and control the tax system in India and who abolished the dastak system in India and who introduced 2.5% to the British all goods tariff అని కూడా చెప్పొచ్చు, లేదా ట్యాక్స్ సిస్టమ్. ఇది ట్యాక్స్ సిస్టమ్ కి సంబంధించిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అండి. ఇంకా డెప్త్ గా క్వశ్చన్స్ అడిగారే అనుకోండి, అసలు ఫస్ట్ మనకి ఈ పర్మనెంట్ సెటిల్మెంట్ యాక్ట్ ని ఎక్కడ స్టార్ట్ చేశారు? ఫస్ట్ స్టార్ట్ చేసింది బెంగాల్లో. బెంగాల్ తర్వాత బీహార్, ఒడిస్సాలో కూడా కార్నవాలిస్ టైంలోనే ఈ ట్యాక్స్ సిస్టమ్ ని మనకి తీసుకురావడం జరిగింది. ఇది 1793లో. దాని తర్వాత ఇమీడియట్ గా మనకి వారణాసిలో కూడా పర్మనెంట్ సెటిల్మెంట్ యాక్ట్ ని తీసుకొచ్చారు. దాని తర్వాత మద్రాస్లో తీసుకురావడం జరిగింది. సో మద్రాస్లో అక్కడ మనకి ఎవరైతే ఫార్మర్స్ ఉంటారో వాళ్ళు తిరగబడ్డం, ప్రాబ్లమ్స్ రావడం వల్ల మళ్ళీ అక్కడ రైతువారీ సిస్టమ్ ని తీసుకొచ్చారు. అలాగే మహారాష్ట్ర, దక్కన్ ప్రాంతాల్లో మహల్వారీ సిస్టమ్ ని తీసుకొచ్చారు. సో సిస్టమ్ కి తగ్గట్టుగా, పర్సన్స్ కి తగ్గట్టుగా ట్యాక్స్ సిస్టమ్ కోసం అని చెప్పేసి బ్రిటిషర్స్ మనకి ఇలాంటి వాటిని తీసుకురావడం జరిగింది. అలాగే నెక్స్ట్ ఫస్ట్ గవర్నర్ జనరల్ గా వారెన్ హేస్టింగ్స్ ఉన్నారు కదా, గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ గా వారెన్ హేస్టింగ్స్ ఉన్నారు. గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ని గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా మార్చారు. అలా ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా ఇండియాలో అపాయింట్ అయిన పర్సన్ గా విలియం బెంటిక్ ని చెప్పొచ్చు అనమాట. ఈయన కాలంలోనే 1829లో సతీ సిస్టమ్ అబాలిషన్ యాక్ట్ అనే దాన్ని కూడా తీసుకొచ్చారు. అండ్ సెకండ్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ గా మనకి అపాయింట్ అయిన వ్యక్తి కార్న్వాలిస్ గా చెప్పడం జరుగుతుంది. దిస్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ ఇన్ఫర్మేషన్ అండి. నెక్స్ట్ వన్ చూద్దాం.